చెప్పండమ్మా, ఏంటి మీ సమస్య? నేను డిగ్రీ చేసేటప్పుడు 2014 అట్లా మా ఆయన పరిచయం అయ్యాడు మేడం. ఏంటమ్మా ప్రేమ? అవును సార్. ఇంట్లో ఒప్పుకోపోవడానికి రీజన్ ఏంటి? అంటే క్యాస్ట్ కాకపోతే వాళ్ళ మేము మేడం. చాలా వేరియేషన్ ఉన్న క్యాస్ట్. సరే అనేసి వచ్చేసి పెళ్లి చేసుకున్నాం. 1 or 2 days ఇట్లా కాలేదు మేము వచ్చి. అప్పుడే బంగారు తీగ సన్నగా చేయించుకొచ్చిర్రు మేడం. చేయించుకొచ్చి నాది 4 కాల్చారు. కాల్చారా? ఎందుకు? అంటే మేము నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మా మమ్మీ వచ్చింది. ఎన్ని మంత్స్ కి? నేను 6 months అట్లున్నా మేడం. అమ్మ గేట్ బయట, నేను గేట్ లోపల. మీ అత్త వాళ్ళు రానివ్వలేదు, మీ అమ్మ లోపలికి మా రాలేదా? అత్త వాళ్ళే రానియలేరు. అదేంటి? వాళ్ళు కదా వీళ్ళిద్దరి గురించి తెలిసింది నాకు. ఎలా తెలిసింది నీకు? అంత అనుమానం ఎందుకు పడ్డావు? ఆవిడకి ఏదో కష్టం ఉంది. ఫోన్ వచ్చినప్పుడల్లా బాత్రూమ్ పోతున్నా అనేసి బాటిల్ సీక్రెట్ గా మాట్లాడుతున్నాడు. బయటకు పోయి ఎందుకు మాట్లాడుతున్నావు అనేసి ఇట్లా ఒకసారి గొడవ అయింది. ప్లాస్టిక్ బెల్ట్ టైప్ ఉంటది కదా మేడం, అది ఇరిగిపోయేదాకా కొట్టింది. అప్పటికి నీకు డెలివరీ ఎంతకాలం అయింది? 1.5 months మేడం. 1.5 months అంటే నువ్వు ఇంకా బాలింత బాలింత కింద లెక్క. బడేపాటికి మీ ఆయన మీ అత్త వాళ్ళు వెళ్ళారా? అందరం వెళ్ళినాం మేడం. నువ్వు కూడా వెళ్ళావా తన్నులు తిని? తీసుకెళ్ళండి మేడం. నువ్వు రాకపోతే నేను ఇప్పుడు డైవర్స్ ఇచ్చేస్తానన్నాడు. సో అక్కడ వాస్తవం లేనటువంటి సబ్జెక్ట్ మీద నువ్వు అనుమానం పడుతున్నావు కదా? ఉంది సార్, ఏముంది? ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారా? పక్కకి రా. ఫోన్ చేయదా? మరి ఫోన్ లేకపోతే అదే అర్థం వస్తుందా? అట్లా కూడా ఉంటుందా పని? ఫస్ట్ టైం కాల్ రికార్డ్స్ విన్నప్పుడు హ్యాంగ్ చేసుకున్నా మేడం, తట్టుకోలేక. హ్యాంగ్ చేసుకుంటే ఒక 2 minutes అయితే నేను చనిపోతుంటుంది. బయటకు వెళ్ళి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మా అమ్మని కలిసేసి నేను ఇంటికి వచ్చేసిన. మా అమ్మ నాకు మార్కెట్ ఉందిరా నేను వెళ్తా అనేసి వెళ్తుంటే టాటా వేసి మేడం యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది. ఎవరు మీ అమ్మగారు? మా అమ్మ చనిపోయింది సార్. వన్ వీక్ అయిందో లేదో మా నాన్న డెడ్ బాడీని మాట. భార్య చనిపోయిన 1 week కి భర్త వారం చనిపోయాడు. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొస్తుండే మేడం, మంచిగా తాగిపించుకొని ఇంటికి తీసుకొస్తుండే. నైట్ అంతా ఓకే, వాళ్ళ ఫ్రెండ్స్ తో ఒకరికి నీకు అక్రమ సంబంధం ఉందని మీ ఆయన డౌట్. అంటే ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్ లో ఎవరో ఒకళ్ళు నా దగ్గరకు వచ్చి వెళ్ళిపోయారని ఫిక్స్ అయిపోయి ఉంటాను. సార్, మేడం సంతోషి గారు ఆవిడ సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను నర్సాపూర్ నుంచి వస్తున్నాను. నర్సాపూర్ నుంచి. నర్సాపూర్ నుంచి. మీతో పాటు వచ్చిన వాళ్ళు? పెద్దమ్మ కూతురు, మా అక్క. అక్క, పెద్దమ్మ కూతురు. ఒకరు సొంత అక్క, ఒకరేమో పెద్దమ్మ కూతురు. అవును. మీరందరూ ఒకే దగ్గర నుంచి వచ్చారా? అవును మేడం. చెప్పండమ్మా, ఏంటి మీ సమస్య? అయితే నేను డిగ్రీ చేసేటప్పుడు 2014 అట్లా మా ఆయన పరిచయం అయ్యాడు మేడం. ఇద్దరం కలిసి ఇట్లా మాట్లాడుకుంటున్నామని మా ఇంట్లో తెలిసింది. తెలిసేసరికి వాళ్ళు సీరియస్ అయ్యారు. ఇట్లా మమ్మీ వాళ్ళు తిడుతున్నారు అని అంటే సరే మనం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామని చెప్పింది. ఓకే, సరే అని వచ్చేసినాం. ఏది లేచిపోయావా? 2014 లోనే. ఇప్పుడు మీ వయసు ఎంతమ్మా? 32 మేడం. ఆయన ఏం చేసేవాడు, నువ్వేం చేసేదాన్ని 2014 లో? డిగ్రీ చేస్తున్నా మేడం. ఆయన సిద్దిపేటలో గ్రూప్ల మీద లీడర్ లాగా చేస్తుండే మేడం. ఇట్లా అమౌంట్ ఇస్తారు కదా మేడం, అలాంటిది ఫైనాన్స్ ఇస్తూ ఏంటమ్మా ప్రేమ? అవును సార్. ఎంతకాలం ప్రేమ? 2 years సార్. ఇంట్లో ఒప్పుకోపోవడానికి రీజన్ ఏంటి? కారణం ఏంటి? అంటే క్యాస్ట్ సేమ్ క్యాస్ట్ ఎస్సీనే, కాకపోతే వాళ్ళ మళ్ళీ మేము చాలా వేరియేషన్ ఉన్న క్యాస్ట్, యుద్ధాలు చేసుకునే క్యాస్ట్లు అవి. వద్దు అనేసరికి మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఒప్పుకోలేరు. వాళ్ళ పేరెంట్స్ ఉండి నువ్వు అమ్మాయిని చేసుకుంటే మేము సూసైడ్ చేసుకుంటామని చెప్పారు. చెప్పేసరికి సరే అనేసి ఇక మా అమ్మ వాళ్ళు ఇట్లా అంటున్నారు, మనం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అని చెప్పారు మేడం. సరే అనేసి వచ్చేసి పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకొని మేడ్చల్ దగ్గర కాలకల్లో ఒక 2 months ఉన్నాం. అప్పుడు నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. వెళ్ళిపోయి మీరు పెళ్లి చేసుకున్నారా సీక్రెట్ గా?
ఆ, అంటే ఎక్కడ? వాళ్ళ రిలేషన్ లో వెళ్ళినాం మేము. వెళ్ళి మా ఆయన వాళ్ళ రిలేషన్ లో వెళ్తే వాళ్ళు అందరు ఉండి అదే చుట్టాలందరూ కలిపి ఒక అరేంజ్డ్ మ్యారేజ్ లాగా చేశారు మీకు. చేశారు. ఓకే. చేసిన తర్వాత ఒక 2 months తర్వాత నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇట్లా ప్రెగ్నెంట్ అని తెలిసి మా అత్తమ్మ వాళ్ళు ఇట్లా మా ఇంటికి వచ్చారు. మేము అక్కడ కలకాల్లో ఉంటే అక్కడికి వచ్చారు. వచ్చి నన్ను తీసుకొచ్చారు, నర్సాపూర్కి తీసుకొచ్చి అక్కడ ఇది వాళ్ళ ఇంటికి మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత మీ ఇంట్లో accept వాళ్ళు చేశారు. యాక్సెప్ట్ చేయలేదు మిమ్మల్ని? అప్పటికి ఇంకా మా వాళ్ళు రాలేరు మేడం. మేము ఎక్కడున్నామో ఇట్లా వాళ్ళకి తెలియదు. సో ఫస్ట్ మీ అత్త మామ వాళ్ళే వచ్చి నిన్ను తీసుకెళ్లారు. తీసుకెళ్ళా మీ ఇంట్లో వాళ్ళు మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? మా అమ్మాయి miss ఫస్ట్ అయ్యింది ఇచ్చారు. అని. నేను మీరు పోలీస్ స్టేషన్ లో మేమిద్దరం చెప్పారా వచ్చిన మాకు ప్రొటెక్షన్ కావాలి మేము తోపులం అని? లేదు మేడం, మీరు ఏం అట్లా ఏం చెప్పారు మీ చెప్పలేదు. పేరెంట్స్ మీద? మేము ఏం చెప్పలేదు మేడం. అయితే మమ్మల్ని తీసుకెళ్ళిరు. మేము పోలీస్ ఇట్లా స్టేషన్ బయటకు వెళ్ళిన తర్వాత మేము కలకల్లో ఉన్నామని తెలిసి మా పేరెంట్స్ ఇట్లా మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చేసరికి మమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్ళిరు పోలీస్ స్టేషన్, కౌడిపల్లి పోలీస్ స్టేషన్. అక్కడ నీకు ఇష్టమైన అమ్మ మరి ఇతనంటే మా ఈ మెమోస్ కానీ ఆధార్ కార్డ్ పెళ్లి కానీ టైంకి ఇద్దరు మేజర్స్ ఏనమ్మా? మేజర్స్. మీరేం చదువుకున్నారమ్మా? నేను డిగ్రీ సార్, డిగ్రీ కంప్లీట్. అతను అతను 10th సార్. అంటే ఒకటే విలేజ్ మేడం మాది. పోలీస్ స్టేషన్లో మీకు ఇద్దరికి ఇష్టమేనా అంటే ఇష్టమే సార్ అని చెప్పినాం. చెప్పేసరికి సరే వెళ్ళి పెళ్లి చేసుకొని మాకు మీరు పెళ్లి చేసుకున్నట్టుగా ప్రూఫ్స్ తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పారు. అనేసరికి వచ్చేసి పెళ్లి చేసుకొని ప్రూఫ్స్ తీసుకుపోయి పోలీస్ ఇంకా మీ స్టేషన్. పేరెంట్స్ ఏం అడగలేదా నిన్ను? ఇంకా మా ఇంటికి రావద్దు నువ్వు, మా ఆస్తికి నీకు అడిగిరు సంబంధం మేడం. లేదు ఆహా, ఎవరు అట్లేం అనలేదు. రాయించుకోలేదా? మా నాన్న ఉండి ఎప్పుడైతే నా కూతురు నా గడప దాటి వెళ్ళిపోయిందో అప్పుడే చనిపోయినట్టుగా నా కూతురు అనేసి మా నాన్న సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయేసరికి మా అమ్మ అందరికి వెళ్ళిపోయారు, మా రిలేషన్స్ మొత్తం వెళ్ళిపోయారు. అప్పుడు వెళ్ళిపోగానే ఇక వీళ్ళ ఫ్యామిలీని మొత్తం వీళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్ళి పెళ్లి చేసి ఇక కాళ్ళకాల్లో ఉంచి అక్కడనే ఒక మీ రూమ్ అత్త మామ తీసుకొని కూడా ఒప్పుకున్నారు. ఓకే. 2 months లో ఒప్పుకున్నారు. ఒప్పుకునేసరికి నేను ప్రెగ్నెంట్ అని తెలిసి మళ్ళీ నర్సాపూర్లో రూమ్ చూసి అక్కడ ఉంచారు మేడం. అయితే మేము నర్సాపూర్కి వచ్చిన తర్వాత అంటే 1 or 2 days ఇట్లా కాలేదు మేము వచ్చి. అప్పుడే బంగారు తీగ సన్నగా చేయించుకొచ్చారు మేడం. చేయించుకొచ్చి నాది 4 కాల్చారు. కాల్చారా? ఎందుకు? అంటే మేము కదా, అయితే వాళ్ళ కదా అట్లా వాళ్ళ కులంలో కలుపుకున్నట్లు అదే దానికి ఒక సాంప్రదాయం ఉందా అలాగా? ఓకే. అంటే ఎవరు చేయలేరు మేడం. నేను ఇట్లా అదే ఫస్ట్ టైం చూడడం అక్కడ. అయితే అట్లా కాల్చారు. కాల్చిన తర్వాత ఈ 2 years పాటు మీరు ప్రేమించుకున్నప్పుడు ఈ సెంటిమెంట్ మాకుందన్నది అతను ఎప్పుడు చెప్పలేదు? చెప్పలేదు పెళ్ళైనటువంటి కొత్తలోనే చెప్పలేదు సార్. తర్వాత ఇక కొన్ని రోజులు బాగానే ఉన్నాం. మా పెద్ద బాబు పుట్టిండు. పెద్ద బాబు పుట్టిన తర్వాత నేను 1.5 month అట్లా బాలింతను. అయితే ఫస్ట్ డెలివరీకి కూడా మీ అమ్మ వాళ్ళు కాంటాక్ట్ అవ్వలేదా మిమ్మల్ని? వచ్చింది మేడం. నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మా మమ్మీ వచ్చింది. ఎన్ని మంత్స్ కి? నేను 6 months అట్లా ఉన్నా మేడం. ఓకే. మీ అత్త వాళ్ళు 2 months కి యాక్సెప్ట్ చేశారు, ఇంకో 4 months కి మీ అమ్మ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. అయితే నాన్న రాలేదు, అమ్మ ఒక్కతో వచ్చింది. అమ్మ ఒక్కతో వచ్చి అమ్మ వస్తే లోపలికి రానియలేరు. అమ్మ గేట్ బయట, నేను గేట్ లోపల. మీ అత్త వాళ్ళు రానివ్వలేదు, మీ అమ్మ లోపలికి మా రాలేదా? అత్త వాళ్ళే రానియలేరు. అదేంటి? వాళ్ళు మాది కదా అట్లా. అది గుమ్మాలు కూడా దాటరా? ఏమో మేడం అప్పుడు రానియలేరు. మీ ఆయనకి నువ్వు చెప్పాలి కదా తల్లి. చెప్పిన మేడం, ఎవరి క్యాస్ట్ వాళ్ళకి గొప్ప, మీరిద్దరు ఒక అండర్స్టాండింగ్ తో ఉన్నప్పుడు 2 క్యాస్ట్లు కలిపేసుకోవాలి మీరు. అట్లా అంటే చాలా సీరియస్ అయ్యండి మేడం. నేను మా అమ్మ వాళ్ళు ఎంతైనా నన్ను కన్నోళ్ళు. నేను వాళ్ళని ఎట్లా దూరం చేసుకుంటే ఇద్దరం యాక్సెప్ట్ చేసుకొని ఇద్దరం ఒప్పుకొని పెళ్లి చేసుకున్నాము. మా అమ్మ వాళ్ళని మీరు ఎట్లా దూరం చేస్తారా? ఆ ఏడుపు నువ్వు పెళ్ళప్పుడు ఆడవలేదా? లవ్ చేసుకున్నప్పుడు ఆడవలేదా? లేదు. నీకు మీ అమ్మ నాన్న అంటే లెక్కలేదా? మీ అమ్మగారికి మీ నాన్నగారికి ఎంతమంది మీరు? అయితే మేము 4 మేడం సార్. 4 అంటే మీరు ఎంత? నేను లాస్ట్. తర్వాత ఫస్ట్ అక్క, అక్క, అక్క తర్వాత అన్న, అన్న తర్వాత ఒక అక్క మిడిల్లో తను చనిపోయింది. అయితే అరేంజ్ మ్యారేజ్ చేసుకొని మా అక్క ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది మేడం. మా చిన్న అక్కను సూసైడ్ అంటే అయితే మా అక్కను పెరుగుల గుల్కలు ఉంటాయి కదా మేడం, అవి పోసి చంపిర్రు. పెళ్ళైన 6 months కి వాళ్ళ భర్త, వాళ్ళ అత్త మామ అంటే వాళ్ళకి ఏదో అనుమానం అంట. ఇవన్నీ కొంచెం నా మైండ్లో ఇట్లా ఉండిపోయినాయి. నేనన్నా హ్యాపీగా ఉంటానేమో అన్నట్టు నేను ఇట్లా చేసుకున్నందుకు ఇక నేను ఇట్లా బాగానే సఫర్ అవుతున్నా. ఆ రోజు మీ అమ్మని లోపలికి రానివ్వలేదా? చూడడానికి వస్తే మరి ఎట్లాగా ఏమైంది ఆ రోజు? మా అమ్మ బయట, మా అమ్మ నేర్చుకుంటా బయట ఉన్నది, నేను నేర్చుకుంటా లోపల ఉన్నా. పో ఇక సాల్ పో అనేసి మా అత్తమ్మ వాళ్ళు అన్నారు. మీ అమ్మ వచ్చుడే ఎక్కువ నిన్ను యాక్సెప్ట్ చేయడం. మీ అత్తగారు అంటే పోనీ ఆవిడ ఫీలింగ్, నువ్వు మీ భర్త అయితే ఒక అడుగు బయటకేసి ఆవిడకి చాలా దండం పెట్టి ఏదో అన్నారు. ఆ రోజు చనిపోయింది అన్నారు. నిన్ను ఈ రోజు ఎట్లా వస్తుంది, చనిపోయిన దాని దగ్గరికి ఎట్లా వస్తుంది మీ అమ్మ అని ఎవరన్నారు? మా ఆయన. మీ ఆయన
అప్పటికి ఇంకా 1 ఇయర్ తిన్నగా అవల 1 ఇయర్ కాలేదు మేడం, 6 months అవుతుంది. నీకు అప్పటికైనా టక్ మన బలి వెలిగిందా? అప్పుడు వెలిగింది కానీ ఇక ఏం చేస్తాం మేడం, అప్పటికి నేను ప్రెగ్నెంట్. ఇక తర్వాత నేను డెలివరీ అయిన తర్వాత అప్పటికి 2 times వచ్చింది కానీ 2 times బయటకి వెళ్ళిపోయింది మేడం. వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ ఒకసారి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే ఇట్లా మా అమ్మ ఫోన్ చేసింది అని తెలిసి సిమ్ చేంజ్ చేసి. ఫోన్ లో కూడా మాట్లాడొద్దా ఇంట్లో మాట్లాడొద్దు అంట, ఫోన్ లో ఇట్లా మాట్లాడొద్దు. ఇదంతా మీ హస్బెండ్ యొక్క పెత్తనం అమ్మా, మీ అత్తగారి యొక్క డైరెక్షన్? ఇద్దరిది ఉంది సార్. ఇద్దరిది తప్ప. డెలివరీ అయిన తర్వాత ఒక 1.5 month కు మా అత్తమ్మ వాళ్ళ సొంత సిస్టర్ కోడలు అంటే మా ఆయనకు వదిన అవుతుంది, తనతో మాట్లాడడం స్టార్ట్ చేసింది మేడం. ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నావు ఆమెతోటి, నీకు వదిన అవుతుంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటే నేను మాట్లాడతలేను, వాళ్ళది ఏదో గొడవ అయిందంట, దానికోసం నాకు చెప్పడానికి ఫోన్ చేసింది. ఎంతకాలం పెళ్ళైన ఎంతకాలంకి ఇది ఈ ఫోన్ కాల్ కాన్వర్సేషన్? 1 year 2 months సార్. మీ మదర్ మీద అతనికి ఉన్న ఒపీనియన్, మీ మదర్ని ఎంటర్టైన్ చేయకపోవటం తప్ప, ప్రేమించినందుకు పెళ్లి చేసుకున్నందుకు నిన్నైతే బాగానే చూసుకుంటున్నారు. అక్కడ అత్తగారి పోరు కానీ లేదంటే మీ ఆయన యొక్క బాధ కానీ ఎటొచ్చి మీ అమ్మగారు మీ ఇంట్లో అడుగు పెట్టకూడదు అంతే. పెట్టకూడదు. అప్పటి వరకు మంచిగానే చూసుకున్నారు మేడం. మా బాబు ఓకే, అక్కడ వరకు డీసెంటే. తర్వాత ఎందుకు ఇండీసెంట్ అయ్యాడు? మా బాబు పుట్టిన తర్వాత అయితే వీళ్ళిద్దరి గురించి తెలిసింది నాకు. తెలిసిన తర్వాత నువ్వు అమ్మాయితో మాట్లాడుతున్నావు, వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డే గ్రాండ్ గా చేస్తున్నారు అప్పుడు. అయితే నేను ఆ బర్త్డేకి రాను, నాకు తెలిసిన తర్వాత నాకు ఇట్లా మేడం. అంత అనుమానం ఎందుకు పడ్డావు? ఆవిడకి ఏదో కష్టం ఉంది. ఫోన్ వచ్చినప్పుడల్లా బాత్రూమ్ పోతున్నా అనేసి బాటిల్ సీక్రెట్ గా మాట్లాడుతున్నాడు. సీక్రెట్ గా మాట్లాడట్లా. నా ముందు ఎప్పుడు మాట్లాడలే మేడం. అట్లా ఎందుకు బయటకు పోతున్నావు, ఆమె ఫోన్ నెంబర్ చూస్తాం కదా మేడం, తన దగ్గర ఉంది ఆమె నెంబర్, నా దగ్గర ఉంది. 6 months కి ఒక సీన్ అర్థమైంది, అమ్మ వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లా. ఇంకో 6 months కి ఇంకో సీన్ అర్థమైంది, బాబు ఇంకో అడ్డదారిలో ఫోన్లు మాట్లాడుతున్నాడు. ఇట్లా నెక్స్ట్ ఏంటి? బయటకు ఎందుకు మాట్లాడుతున్నావు అనేసి ఇట్లా ఒకసారి గొడవ అయింది. గొడవ అయిన తర్వాత వాళ్ళ బర్త్డేకి నేను రాను, నువ్వు ఇట్లా చేస్తున్నావు అని నేను రాను అని అంటే ప్లాస్టిక్ బెల్ట్ టైప్ ఉంటుంది కదా మేడం, అది ఇరిగిపోయేదాకా కొట్టిండు. అది ఇరిగిపోయింది. మా అత్తమ్మ అడ్డం వస్తే మా అత్తమ్మకు ఒకటి దాకింది. మా అత్తమ్మ వాళ్ళ సిస్టర్ అక్కడనే ఉంటారు. బర్త్డే ఫంక్షన్ కి రానంటేనే నేను రానంటే అప్పటికి నీకు డెలివరీ ఎంత కాలం అయింది? 1.5 month మేడం. 1.5 month అంటే నువ్వు ఇంకా బాలింత కింద లెక్క. బాలంతనే మేడం. కొట్టిన తర్వాత ఇట్లా నేను రానంటే కనీసం పోలీసులకు ఫోన్ చేసి చెప్పావా తల్లి నువ్వు ఒక్కడైనా? చేయలేను మేడం. ఎందుకని? నేను ఇక అంత దూరం ఆలోచించలేదు మేడం. మెయిన్ ఏంటంటే నాకు అంత ధైర్యం ఇట్లా లేదు మేడం. మా బర్త్డే పార్టీ రానందుకే అంత కొట్టాడు. 1.5 year పాటు చేయి చేసుకున్నటువంటి వ్యక్తి చేసుకోలేడు సార్. అప్పుడు ప్లాస్టిక్ కర్రీ ఇరిగిపోయి అంత కొట్టాడంటే దానికి ముందు నువ్వు అనుమానం పట్టడం, డిస్కషన్లు, అవన్నీ అయిపోయినాయి. నువ్వు అనుమానం పడుతున్నావు, ఆ వేదన తట్టుకోలేకపోతున్నాడు. లేవే బాబు నా వదిలినెక్క అని అంటే వదిలింటికి అడుగుంటే నువ్వు ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నావు అన్నావు. సో నువ్వు అలకపాన్ పేసావు, బర్త్డేకి రమ్మన్నాడు, నువ్వు రానన్నావు. సో ఆ కోపం ఈ కోపం రెండు కలిపి ప్లాస్టిక్ స్కేల్ ఇరిగిపోయింది అంతేగా. బెల్ట్ సార్, బెల్ట్. సో అక్కడ వాస్తవం లేనటువంటి సబ్జెక్ట్ మీద నువ్వు అనుమానం పడుతున్నావు కదా. ఉంది సార్. ఏముంది? ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయి? ప్రూఫ్స్ ఉన్నాయి మేడం. బాత్రూమ్ లోకి వెళ్ళటం, ఫోన్ పట్టుకుని కాకుండా వాళ్ళ రికార్డ్స్ ఇట్లా ఉన్నాయి మేడం. చాలా సార్లు ఇట్లానే గొడవ అయితే ఇది రీసెంట్ గా జరిగింది మేడం. వాళ్ళ కాల్ హిస్టరీ మొత్తం. కానీ నువ్వు అప్పుడు అతను నిలదీసి అడిగినప్పుడు ప్రూఫ్స్ ఉన్నాయా మీకు? అప్పుడు ప్రూఫ్స్ ఏం లేవు, ఓన్లీ కాల్స్ వరకే. అప్పుడు చిన్న ఫోన్లు ఉన్నాయి. కొట్టి తీసుకెళ్ళిండు. అప్పటికైనా కొట్టినా గానీ తీసుకెళ్ళిండు. సరే అనేసి వెళ్ళిపోయినాము. వాళ్ళ తర్వాత నెక్స్ట్ డే ఇట్లా మాట్లాడుతున్నారు అత్తమ్మ అనేసి, ఆమె చిన్న అత్తమ్మ, ఆ అమ్మాయి వాళ్ళ అత్తమ్మ ఇట్లా మాట్లాడుతున్నారు అనేసి ఆమెకి చెప్తే, నీ లెక్క వచ్చింది అనుకుంటున్నావు నా కోడలు, నేను నలుగురిలోకి వెళ్ళి తీసుకొచ్చిన, ఎట్లా అడగాలనే నా కోడలను, బాత్రూంలో బల్లిని చూసి భయపడుతుంది, నువ్వు ఎట్లా నా కోడలను అనుమానిస్తున్నావు అనేసి చాలా సీరియస్గా ఇష్టం వచ్చినట్టు తిట్టేసి వెళ్ళిపోయారు మేడం. వెళ్ళిపోతే ఇక సరే అనేసుకున్నా నేను. ఇక అక్కడికి అది క్లోజ్ అయిపోయింది. ఇక తనకి ఇట్లా మాట్లాడలేడు. ఇక అప్పటి నుంచి ఆ గొడవ చాలా. మీ ఆయన మీ అత్త వాళ్ళు వెళ్ళారా? అందరం వెళ్ళినాం మేడం. నువ్వు కూడా వెళ్ళావా? తన్నులు తిని అంత దెబ్బలతో వెళ్ళావా? తీసుకెళ్ళండి మేడం. రాకపోతే మంచిగా ఉండదు, నా ఇజ్జత్ తీస్తున్నావు, నువ్వు రాకపోతే నేను ఇప్పుడు డైవర్స్ ఇచ్చేస్తానన్నాడు మేడం. 2017లో మా మమ్మీ వాళ్ళను అప్పుడు పిలిచిర్రు. ఇక మీ మమ్మీ వాళ్ళతోటి మేము ఇల్లు కొంటున్నాం మేడం. ఇల్లు కొంటే మీ మమ్మీ వాళ్ళను పైసలు అడుగు ఇల్లు కొందామని చెప్పారు. ఇల్లు ఈ 3 years లో మీ అమ్మ వాళ్ళ ఇంట్లోకి రావడం ఏదైనా జరిగిందా? జరగలేదు. డబ్బులు ఎట్లా అడుగుతారమ్మా మీరు? ఇప్పటి నుంచైనా కల్పిస్తా, మీ పేరెంట్స్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తే మీరు వాళ్ళు కలవచ్చు అని చెప్పేసరికి సరే అనేసి వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఇట్లా బాగానే చూసుకుంటున్నాడు అమ్మ, మరి ఇట్లా అడుగుతున్నాడు అనేసి నేను అడిగిన. మా ఊరు వాళ్ళ పెద్దోళ్ళని తీసుకొచ్చి అమౌంట్ ఒక 2 lakhs అట్లా సెట్ చేసిరు మేడం. సెట్ చేసేసరికి
ప్రస్తుతానికి 1 lakh ఇచ్చారు. పంటలు అయిన తర్వాత ఒక 1 lakh ఇస్తామని టైం పెట్టిరు ఒక 6 months. పెట్టిన తర్వాత 3 monthsకే మా మమ్మీ నా దగ్గరకు వచ్చి రానియలేరు అప్పటికి ఇట్లా 1 lakh ఇచ్చినా కానీ రానియలేరు. రానియకపోతే నేను బయటకు వెళ్ళి బ్యాంకు దగ్గరికి వెళ్ళి మా అమ్మని కలిసేసి నేను ఇంటికి వచ్చేసిన. మా అమ్మ నాకు మార్కెట్ ఉందిరా నేను వెళ్తా అనేసి వెళ్తుంటే టాటా ఏసీ మేడం యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది. ఎవరు మీ అమ్మగారు? మా అమ్మ చనిపోయింది సార్. ఏ సంవత్సరంలో మీది? 2017 సార్. అయ్యో, మా అమ్మ చనిపోయింది సార్. మీ చనిపోయేసరికి నాన్నగారు అప్పటికి వెళ్ళారమ్మా? ఉన్నారు సార్. నాన్నగారు ఉన్నారు. అన్నకు ఫోన్ చేసిన వీళ్ళు బయటకు పోయి మా అత్తమ్మ వాళ్ళు మాట్లాడుతుంటే నాకు డౌట్ వచ్చి మా అన్నయ్యకి ఫోన్ చేసేసరికి ఇట్లా అమ్మ చనిపోయిందని చెప్పేసరికి నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేసరికి తను చనిపోయింది. స్ట్రెచర్ మీద వేసిరు బయట. ఇక తీసుకెళ్ళిరు, ఇంటికి తీసుకెళ్ళిరు. అప్పటికి ఇట్లా మా ఆయన నువ్వు నాకు తెలియకుండానే ఇంతగానో కలుస్తున్నావు అంటే ఇప్పుడే ఇంత కలుస్తున్నావు అంటే నాకు తెలియకుండా ఎంత కలుస్తున్నావు అనుకుంటే తిట్టుకునే తీసుకెళ్ళిండు. అయితే తర్వాత ఈ మూడొద్దులు అవి ఇవి ఉంటాయి కదా మేడం, 2 lakhs ఇవ్వాల. 1 lakh ఇచ్చారు 1 మేడం. lakh ఇచ్చారు. 1 ఈ lakh లోపు ఇచ్చారు. ఇన్సిడెంట్ జరిగింది. తర్వాత మేము దినాలకని పోయినాం. 5 daysకు చేసారు మేడం. దినాలకని పోయేసరికి మా నాన్నది ఒక చెయ్యి ఒక కాళ్ళు వేస్తలేదు. పారాలసిస్ లాగా వచ్చింది. పెరాలసిస్ లెక్క వచ్చేసరికి ఇక ఆడ కార్యక్రమం అయిపోగానే మా నాన్నని తీసుకొని మళ్ళీ గాంధీకి వెళ్ళిపోయింది. గాంధీకి వెళ్ళిపోయి 1 week అయ్యిందో లేదో మా నాన్న ఇట్లా డెడ్ బాడీని ఏమాడు. నాన్న కూడా భార్య చనిపోయారు. చనిపోయిన 1 week కి భర్త వారంకే. చనిపోయాడు. అంటే అమ్మ చనిపోయిన బెంగళం అమ్మ. మా అమ్మ 30కి చనిపోతే మా నాన్న నెక్స్ట్ మంత్ 10కి చనిపోయాడు. అది ఆ మానసిక వేదనలో చనిపోయాడు అతను కూడా. చనిపోయాడు సార్. మీ సిస్టర్ ఇప్పుడు చనిపోయిందమ్మా? మా సిస్టర్ నేను ఇంటర్లో ఉన్నప్పుడు చనిపోయింది సార్. వీళ్ళిద్దరిది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా? చనిపోయిన ఆమెదిని ఈవిడిదిని వాళ్ళిద్దరు అరేంజ్డ్ మ్యారేజెస్. అరేంజ్ మ్యారేజ్. మీరు సొంత అక్క కదమ్మా? సో ఇప్పుడు ఉన్నది మీరు ఇద్దరే. ఇద్దరు అయితే సిస్టర్ వాళ్ళిద్దరు చనిపోయింది, అమ్మా నాన్న చనిపోయారు. Brother? అన్న ఉన్నాడు. అయితే వాళ్ళు ఇద్దరు చనిపోయిన తర్వాత మా అమ్మది గోల్డ్ ఉంటది కదా మేడం, ఆ గోల్డ్ మాకు కావాలి నేను వాళ్ళ దాంట్లోకి తిరగనియలేరు కదా మేడం, నేను ఇట్లా తీసుకురానని సైలెంట్ కూరుకున్నా. ఆ గోల్డ్ కోసం ఇట్లా కొట్టిండు మేడం నన్ను. అయితే ఎక్స్ప్రెస్ అది గవర్నమెంట్ బస్ కదా మేడం, దాని నుంచి ఇట్లా కొంత డబ్బు వచ్చింది. ఆ డబ్బులు తీసుకురా ఈ గోల్డ్ తీసుకురా అనేసి 1 month ఇట్లా కాలేదు మా మమ్మీ వాళ్ళు చనిపోయి. టార్గెట్ ఏంటమ్మా? అర్జెంట్ గా ఇల్లు కట్టాలి అంతేనా? ఇల్లు కొన్నాం సార్. ఈ డబ్బులన్నీ ఎందుకు పట్టుబడుతున్నాడు అతను? ఏమో సార్ అదంతా నాకు తెలియదు. అది అప్పు అయితే అయ్యింది బాగానే. దేనికి? ఇంటికి? ఇంటికి కాదు సార్, ఇంటికి అయ్యింది. తీర్పేసుకున్నాడు మంచిగా, మరి క్యాబ్ దేనికి? నడిపిస్తాడు. ఇంకేం అప్పు? ఆయన డబ్బు కావాలి. తన హక్కుగా అడుగుతున్నాడు, అల్లుడు అనే ప్రాసెస్ లో అడుగుతున్నాడు. డబ్బు కావాలి. అయితే నేను తీసుకురానని చెప్పేసరికి కొట్టేసరికి వాళ్ళ తమ్ముడు ఉండి, వాళ్ళు ముగ్గురు మేడం, వాళ్ళ తమ్ముడు ఉండి సీరియస్ అయ్యిండు. నువ్వు ఎందుకు కొడుతున్నావు, డబ్బుల కోసం మేము ఇష్టం ఉంటే తీసుకురాని లేకపోతే లేదనేసరికి సైలెంట్ కూరుకున్నాం. సో అట్లీస్ట్ మీ మరిది ఒకడు భారవత్వంగా మాట్లాడాడు. ఒక 2 years అట్లా బాగానే ఉన్నాం మేడం. అప్పటి వరకు ఇక మళ్ళీ ఆ అమ్మాయి మా లైఫ్ లోకి రాలేదు. 2020కి వచ్చావా? 20కి next వచ్చినాం ఏంటి? మేడం. అయితే 19కి వచ్చేసరికి నాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది, ఇంట్లో ఒక్కరికి చేయడానికి ఇబ్బంది అవుతుంది, నువ్వు డ్యూటీకి వెళ్ళు అని చెప్పేసి అంటే, ఎందుకమ్మా ఎన్ని సంవత్సరాలు మీరు డ్యూటీకి వెళ్ళలేదు? బాబు చిన్నోడు అంటే అర్థమైంది, బాబు పెద్దోడు 7 డిగ్రీ చదువుకున్నాడు, అంటే అతను మా 10th దాంట్లో అతనే, అట్లా అతను కష్టపడుతున్నాడు, వెళ్ళకూడదు. వద్దు అంటారు సార్. ఎవరు వద్దంటారు? మా ఆయన అయినా మా ఇప్పుడు వరకు అత్తమ్మ వద్దన్న వాళ్ళు ఇప్పుడు వెళ్ళమన్నారా? వెళ్ళమన్నారు. నిజంగా? అసలు నువ్వు చేస్తాను అడిగా వాళ్ళకి పెళ్ళయ్యాక? నేను అసలు అడగలేదు మేడం, కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయమని చెప్పలేదు. చెప్పలేదు. అయితే ఇంట్లో ప్రాబ్లమ్స్ కొన్ని ఇప్పటికి ఒక ఎక్కువైపోయి బావే మీకు? ఇద్దరు ఇద్దరా? ఓకే. అయితే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి ఫైనాన్షియల్ గా సరే నువ్వు డ్యూటీకి వెళ్ళు అని అన్నాడు మేడం. అంటే నేను డ్యూటీకి వెళ్ళిన 2 years అట్లా చేసిన మేడం. ఎంత వచ్చేది? నెలకు వచ్చేసి 12,000 అట్లా అవి వచ్చేది. ఎవరికి ఇచ్చేదానివి? మా ఆయనకి మొత్తం. అంటే క్యాష్ పరంగా నాకు ఎక్కువ రాకపో. ఇది ఒక టీవీ 55 inches టీవీ తీసుకున్నాము. 2 phones మా పెద్ద బావ కొడుకుకి ఒకటి ఇప్పిమన్నాడు, ఇప్పించిన. మా ఆయన ఒకటి తీసుకున్నాడు మేడం. వాటికి ఈఎంఐ ఆటోమేటిక్ కట్ అయిపోతుండే, ఓకే. ఇక చేతికి ఏం రాకపోతుండే. అయితే ఒక రోజు స్ప్రే కొట్టుకొని పోతే ఇట్లా చూస్తుండే, స్ప్రే కొట్టుకొని పోతున్నావా, వద్దు నువ్వు డ్యూటీకి వద్దు, ఏం వద్దు బంద్ చేసి. ఒక 6 months 7 months చేసిన తర్వాత ఎందుకు అక్కడికి ఈఎంఐలు అయిపోయినాయా? ఫోన్ ఈఎంఐలు అయిపోలేదు మరి సార్. ఏంటమ్మా నువ్వు 6 నెలల పాటు కష్టపడేది ఆ 2 ఫోన్ల గురించా? ఆ 2 phones ఆ టీవీ కోసమే అయింది సార్ నా కష్టం మొత్తం. ఎవరో మేడం నాకు తెలీదు. అయితే మేము గాగిలపూర్లో వర్క్ చేస్తుంటే నేను బండి మీద ఎక్కొస్తుందిరా నీ పెళ్ళాము, డ్యూటీకి ఎందుకు పంపిస్తున్నావు అని ఎవరో చెప్పారంట. చెప్పేసరికి నా ఫ్రెండ్స్ ఇట్లా బండి మీద ఎక్కొస్తున్నావు అని చెప్పారు. మాకు అసలు బండ్లు ఇట్లా అవైలబుల్ ఉండేది సార్. ఎలా కంపెనీలో వచ్చేదాను అమ్మా నువ్వు రోజు? గుమ్మడిదల్లలో బస్సు ఉంటుంది సార్ మాకు. కంపెనీ బస్, ఆర్టీసీ బస్? కంపెనీ బస్ సార్. రైట్, ఓకే. కంపెనీ బస్సే తీసుకెళ్తుండే, వాళ్ళే డ్రాప్ ఈ చేస్తుండే. బండి కావాలేంటి? అదే నాకు ఇట్లా తెలియదు సార్. మరి ఎవరో అతను చెప్పింది, ఆ చెప్పిన వాళ్ళని తీసుకురావచ్చు కదా, మరి నా ముందు అడిగిపిస్తే నేను ఇట్లా క్లారిటీ ఇస్తుంటే కదా అనేసి అంటే
వద్దొద్దు ఇట్లా నా ఇజ్జత్ పోతుంది వద్దు అని అంటే సరే అనేసి మా మరిది పెళ్ళికి నేను మానేసిన ఇక మా మరిది పెళ్ళికి మానేసిన తర్వాత మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ ఈ అమ్మాయి మా లైఫ్లో స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూగా గొడవలు. ఇప్పుడు మీ హస్బెండ్ తో కలిసి ఉన్నారా దూరంగా ఉంటున్నారా మీరు? నేను 3 days అవుతుంది మేడం. 3 days? 4 days 4 days 4 days కి టీవీ షోకి వచ్చావా? ఇప్పటిదాకా కలిసే ఉన్నావు మీ ఆయనతో, నీకు 2 పిల్లలు. చాలా సార్లు ఆ అమ్మాయి కోసము మొన్న రీసెంట్ గా పెద్దల అమావాస్య అని ఉంది కదా మేడం, ఇప్పుడు ఈ అమ్మాయి అంటే ఎవరమ్మా? మీ అత్తగారు వాళ్ళ చెల్లెలు కోడలా? కోడలు. ఆ స్టోరీయే ఆ, అక్కడ ఎందుకు ఎండ్ అయింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు రీస్టార్ట్ అప్పుడు గొడవ కొంచెం పెద్దగా అయింది సార్. మరి ఎందుకు ఇప్పుడు ఎందుకు? అయితే మధ్యలో మేము సిటీకి వచ్చినాం మేడం. సిటీకి వస్తే ఒక 8 months అట్లున్నాం. 8 months అట్లుంటే ఎట్లా చేసిండో 20,000 వాళ్ళ హస్బెండ్కి వేసిండు. ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్కి వేసిండు. వేసి మనం వెళ్ళిపోదాంపా, ఇంటికి వెళ్ళిపోదాం అంటే నేను రాను, మనం వచ్చి 7 months అవుతుంది, ఇప్పుడే పోయి ఏం చేస్తాం, పిల్లల చదువు ఇట్లా స్టడీ మధ్యలో ఆగిపోతుంది అని అంటే, అయితే వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొస్తుండే మేడం, మంచిగా తాగిపించుకొని ఇంటికి తీసుకొస్తుండే. ఇంటికి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు మీరు. అవును ఇక్కడ మేడం. ఏం చేద్దామని? మా ఆయన క్యాబ్ driver. నడిపిస్తాడు ఆ, మేడం ఓకే. ఇక్కడే. మీరు ఏమైనా అయితే- పని చేశారా? లేదు మేడం, ఇక్కడనే నడిపిస్తాడు, కొంచెం దగ్గర అవుతుంది అనేసి ఇక్కడ తీసుకొచ్చేసరికి అట్లా ఇక ఫ్రెండ్స్ని తీసుకొస్తే నువ్వు ఫ్రెండ్స్ని తీసుకురాకు ఇంటికాడ అంటే అత్తమ్మ మామ ఇట్లా అందరు ఉంటారు, నువ్వు వీడికి తీసుకురాకు, నేను ఒక్కదాన్ని ఉంటా, మంచిగా ఉండదు అని చెప్తే అట్లనే తీసుకొస్తుండే. నైట్ అంతా తాగుతుండే ఒక్కొక్క రోజు. అయితే ఈవినింగ్ అయ్యేసరికి క్యాబ్ బుక్ చేసిండంట వాళ్ళకు, నర్సాపూర్ నుంచి వచ్చారు వాళ్ళు, క్యాబ్ బుక్ చేసిండంట. వాళ్ళు వచ్చేసరికి ఆ క్యాబ్ వచ్చేసరికి కింద నిలబడ్డారు, మేము ఉండే అపార్ట్మెంట్ కింద నిలబడి నేను లోపల ఉన్నా, మా బాబేమో మా దగ్గర టీవీ లేకుండే, మా పక్క రూమ్లో టీవీ చూస్తున్నాం. అయితే వచ్చేసి మెడబట్టి బయట గెంటేస్తున్నాడు మేడం వచ్చి. ఇక డిస్కషన్ ఏం లేదు ఇంకా అక్కడ, మెడబట్టుకొని బయటకు 3 times అట్లా గెంటేసి, నువ్వు ఎందుకు గెంటేస్తున్నావు, అసలు ఏమైందని అంటే, నువ్వు ఇట్లా కథలు పడుతున్నావు అంటే ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్లో ఎవరో ఒకళ్ళు నా దగ్గరకు వచ్చి వెళ్ళిపోయారని ఫిక్స్ అయిపోయింది తను. ఓకే, వాళ్ళ ఫ్రెండ్స్ తో ఒకరికి నీకు అక్రమ సంబంధం ఉందని మీ ఆయన అట్లా డౌట్. మేడం. కదా ఎలా ఫిక్స్ అయ్యాడమ్మా? ఏమో అడిగాడా సార్. నిన్ను? ఆడితో నీకు ఉందా అని ఆ తాగినప్పుడు అంటాడు సార్, నీకు అంటాడా? ఎవడో ఉన్నాడు, ఎవడో నీకెవడో. కాదు, ఈ ఫ్రెండ్ తో ఉన్నదని ఎలా అనుకున్నా? అట్లా అనలేడు. అయితే పైన బాల్కనీ ఉంటది మేడం, అక్కడ ఒక అతను మా రూమ్ పక్క అన్న నిలబడేసరికి వీళ్ళ ఫ్రెండ్ అనుకున్నాడు. వీళ్ళ ఫ్రెండే మా రూమ్కి వచ్చి అక్కడ సైడ్కి నిలబడి చూస్తున్నాడు అనుకుంటున్నాడు, తాగిన మత్తుల. అలా ఎవరన్నా నుంచున్నారా అంతకు ముందు? ఆ ఎవరు? అంతకుముందు కాదు, ఆ రోజు నిల్చున్నారు, అతనే మా రూమ్ పక్క అన్న నుంచున్నాడు. ఈ ప్రాబ్లం అంతా ఇతనికి ఎప్పటి నుంచి వచ్చిందంటే, నిన్ను ఉద్యోగం మానేమన్నాడు, బైక్ ఎక్కేవు, నువ్వు ఎవరు బండో ఎక్కేవు, నువ్వు ఎవడో చెప్పాడు కదా, అప్పటి నుంచి ఈ అనుమానం స్టార్ట్ అయిందా? లేదు సార్, ఆ అమ్మాయితో మాట్లాడినప్పటి నుంచే ఇవన్నీ నా మీదకి వస్తున్నాయి. ఓకే, నువ్వు ఆయన అనుమానిస్తున్నావు కాబట్టి కాబట్టి- నిన్ను అనుమానిస్తున్నాడా? ఆ, 4 days బ్యాక్ ఏం జరిగి నువ్వు బయటకు వచ్చేసావు? 4 days బ్యాక్ అంటే ఇప్పుడు పెద్దల అమావాస్య అంటే ఈ మధ్యనే పోయింది కదా మేడం. ఆ రోజు నువ్వు మాట్లాడుతున్నావు, మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు, ఇట్లా గొడవ అయింది, ఫ్యామిలీ మెంబర్స్ కలిసి చిన్న పంచాయతీ లాగా పెట్టుకొని, ఇది ఆ అమ్మాయి గురించే. ఆ అమ్మాయి. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు మా ఆయనతో అని ఇట్లా చిన్న పంచాయతీ లాగా పెట్టినాం. నువ్వే పెట్టావు ఉమ్. అంతే. పెట్టేసరికి నేను మాట్లాడతలేను అనేసి ఇక అప్పుడు కొంచెం అప్పటికైనా discussion నీ అయింది. దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయా? ఉన్నాయి మేడం. Okay. అప్పుడు కాల్ రికార్డ్స్ ఏముందమ్మా కాల్ రికార్డ్స్ లో ఏముంది? గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లా మాట్లాడుకుంటున్నారా వాళ్ళిద్దరు? అవును మేడం. ఇప్పుడు ఇట్లా ఈ తీసుకొచ్చి పంచాయతీలో మరి అతను నీ మీద ఎదురుదాడి చేయలేదా? నువ్వు మరి అలా చేసావు ఇలా చేసావు అని అన్నాడు సార్. అన్నాడా? అన్నాడు. ఏమేమి అన్నాడు? ఆ లిస్ట్ కూడా చెప్పండి. మరి అతను లేడు కదా నువ్వు ఇక్కడ. నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు, ఏం నా చేస్తున్నావు? ఇజ్జత్ మొత్తం తీస్తున్నావు, నువ్వు మొగోని నేను చేస్తే ఏమైతుంది. అలా కదా ఇప్పుడు అక్రమ సంబంధాన్ని ఒప్పుకున్నాడా మీ ఆయన? ఆ, ఆ వీడియోలు ఒప్పుకున్నాడు. ఆడియోలు చూపిస్తే ఒప్పుకున్నాడు మేడం. నేను ఇంతే ఒప్పుకున్నాడు. చేస్తాను నువ్వు సర్దుకో అంటున్నాడా? ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు సార్. అందరి ముందు. ఆ, అయితే నా తప్పు అయింది, అవి ఇప్పటి కావు అప్పటి ఎప్పుడు అడిగినా కానీ అప్పటి. అయితే రీసెంట్గా ఏమైంది, అప్పటిది అయిపోయింది. ఇక మళ్ళీ రీసెంట్ అట్లనే కంటిన్యూ చేస్తున్నారు మాట్లాడడము. నేను మాట్లాడతలేను, నా కొడుకు మీద ఒట్టు, మా అమ్మ మీద ఒట్టు. సరే, మీ ఆయన అనేసి- ఏదో ఒట్లేసాడు, అదేదో సైడ్ పెట్టొచ్చు, నీకు ఇక్కడ వేరే ఆప్షన్ లేదు, జాబ్ లేదు, 2 పిల్లలు ఉన్నారు, సర్దుకొని నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా. వేరే హెరాస్మెంట్లు ఏమైనా ఉన్నాయా నీకు? ఏమీ లేవు. కొడుతున్నాడు మేడం. ఎందుకు నువ్వు ఇది అడుగుతుంటేనే కదా కొడుతున్నాడు. అడుగుతుంటే. అడగకపోతే అయిపోద్దిగా. నేను అంటున్న మాటే అది, అడగకుండా ఉంటే అయిపోద్ది కదా తల్లి. నువ్వు అడగటం వల్ల వచ్చి నీకు అడ్వాంటేజ్ ఏంటమ్మా? ఏం అతను ఉపయోగం గతం ఉందో చెప్పు. గతం 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 అని అంటున్నాడు కదా, ఇప్పుడు లేదని అంటున్నాడు అవును, కదా. నేను తిరుగుతాను, ఏం లేదంటే చేస్తావు ఇప్పుడు- చెయ్యి అంటే ఏం చేయగలవు తల్లి? ఇప్పుడు లేటెస్ట్ ఉన్నాయా మీ దగ్గర? లేటెస్ట్ రికార్డ్స్ ఉన్నాయి. అవును, ఉన్నాయి. ఎప్పుడు ఎంత రీసెంట్ మీవి? ఇది నవంబర్ సార్, నవంబర్ కూడా నవంబరు ఉంది. జనవరిలో. ఆ రొమాంటిక్ టాక్ అది కూడా నవంబర్ ఉంది జనవరి సార్. కూడా ఉంది. అందుకని మొన్న 4 రోజుల క్రితం మళ్ళీ అడిగావా? అడిగాను సార్. అడిగితే కొట్టి పంపించాడా? కడుపు మీద తన్నిండు సార్. ఆ. పిల్లల ఫీజు ఇట్లా కట్టారు. ఇప్పటికి
4 times వాళ్ళు ఫీజు కట్టక ఇంటి దగ్గర ఉండడం. Yeah. నేను డ్యూటీకి వెళ్తానంటే నీకు ఎవడున్నాడు అని సో పోతే ఈ సబ్జెక్ట్ ఆవిడతో జరిగేటటువంటి రొమాన్స్ అనే సబ్జెక్ట్ గురించి నువ్వు క్వశ్చన్ చేయకపోతే అసలు మీ ఇద్దరి మధ్యన ఏమీ లేదు. ఉన్నా సార్ పిల్లల ఇక్కడికి వెళ్ళి వస్తుంది మళ్ళీ తాగేసి వచ్చి మేడం తన్నుకుంటా లేపుతాడు నన్ను. అదేనమ్మా, అన్నిటికీ మూలం నీ క్వశ్చనింగేక. నువ్వు ప్రశ్నించుకుంటే అప్పుడు ఇంతకాలం అమ్మ మీది తక్కువ ప్రయాణం కాదు, 2014 నుంచి 2016 వరకు ప్రయాణం అంటే 12 సంవత్సరాల్లో సూపర్ సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ మీది. ఎక్సెప్ట్ అతను చేసేటటువంటి ఆ పని నువ్వు ప్రశ్నించకుండా ఉంటే కనుక తాగినా తాగకపోయినా మీ సంసార జీవితానికి ఎటువంటి ప్రాబ్లము లేదు, అంతే కదా. తాగితే కొడతాడు సార్. ఆ తాగుడు ఈ మధ్య ప్రశ్నించినా ప్రశ్నించకుండా 4 years నుంచి తాగుతున్నాడు. సరే, నువ్వేమని చెప్పి వచ్చేసావు? ఆ అమ్మాయి నేను తేల్చుకో అని చెప్పి వచ్చేసావు 4 రోజుల క్రితం. అన్న సార్ అట్లా అంటే ఒక్కసారి వాళ్ళ వదిన వాళ్ళ వాళ్ళని ఆయనకి ఇట్లా తెలుసా? పిలిపించి ఆ అమ్మాయి అలా ఆయనకి తెలుసా ఇదంతా గొడవ జరుగుతుందని? తెలుసు సార్, మొన్న రికార్డ్స్ అన్ని పెట్టి నువ్వు ఎందుకు ఫోన్ చేస్తున్నావు, నేను పోలీస్ స్టేషన్ లో ఇస్తా, పోలీస్ స్టేషన్ లో ఇస్తే ఎవరెవరు మాట్లాడుతున్నారు అంతా ముందుకు వస్తుంది, మరి నువ్వు అతని ఎందుకు రెస్పాన్స్ ఏంటి మేడం? అతను పెళ్లి చేస్తా వాళ్ళిద్దరికి అంటున్నాడు సార్. ఎవరు అతనా? అతను ఎవరు, సార్ మీ ఆయనకి వాళ్ళ ఆవిడకి? ఆ రికార్డ్ ఇట్లుంది సార్. లేటెస్ట్ నాకు ఒకసారి వినిపించి చూద్దాం. ఈ రికార్డింగ్ అవుతుంది అనేది అతనికి తెలీదమ్మా. అంత తెలీదు క్యాబ్ డ్రైవర్ సార్. నువ్వు పెట్టావా ఒప్పుకున్నాడంట, చిప్పు? అన్న అంటే- ఒప్పుకున్నాడంట. నేను పెట్టాను సార్. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారా? పక్కగా అంటున్నా పక్కకు రా. అంతేనా? మీరందరూ నన్ను చూస్తారు. ఇందాక లేపలేవా? ఒక్క నిమిషం అమ్మా. ఎట్లయిందని చెప్పే కదా. చెయ్యదా? ఆ? ఫోన్ చేయదా? చెయ్యకని నీకు చెప్పలేను కదా. మరి ఫోన్ లేకపోతే అదే అర్థం వస్తుందా? అవునా, ఉమ్. పని ఉండే నాకు. అక్కడ కూడా ఉంటుందా పని? డ్యూటీ కోసం తెలుస్తారా ఏంది? అంతేనా? ఇంటికి పోయిన తర్వాత కూడా ఫోన్ చేస్తున్నావు కదా, ఉమ్. అప్పటికే ఇంటి దగ్గరకు పోయినా ఉమ్. నాకు ఫోన్ వస్తుందని ఫోన్ చేస్తున్నా. అమ్మా. ఇది అడ్వాన్స్డ్ బ్యాచ్ అమ్మా, డౌటే లేదు. వీళ్ళు చాలా సీనియర్స్. కూర్చో, నువ్వు అమాయకురాల్లో దొరికావు కానీ వాడి స్టైల్ వాడు మాట్లాడేది ఏంటి? మేడం, నువ్వు ఫోన్ బ్లాక్ నేను చేస్తున్నావు. తెలిసి ఫస్ట్ టైం కాల్ రికార్డ్స్ విన్నప్పుడు హ్యాంగ్ చేసుకున్నా మేడం, తట్టుకోలేక హ్యాంగ్ చేసుకుంటే ఒక 2 minutes అయితే నేను చనిపోతుంటే. కాదమ్మా, హ్యాంగ్ చేసుకున్నప్పుడు ఒకసారి పిల్లల వైపు చూడలేదా? నాకు అదంతా గుర్తు రాలేదు మేడం. గుర్తురాదు. పిల్లలు గుర్తురారు, గుర్తురారు. అప్పుడు తల్లిదండ్రులు గుర్తున్నారు, ఇప్పుడు పిల్లలు గుర్తురారు. స్టోరీ 1 ఉన్నప్పుడు బాబుని కన్నావు, స్టోరీ 2 ఉన్నప్పుడు బాబుని కన్నావు. వాళ్ళిద్దరిని పక్కన పెట్టేసి నువ్వు మాత్రం మంచి తాడు తెచ్చుకుని 2 minutes ఉంటే కనుక ఇప్పుడు నిన్ను చూసి మేము జాలిపడేవాళ్ళు. వాడు ఒక పెద్ద ముదురుగాడు, నువ్వేమో వచ్చి అయ్, ఎంతసేపు మీ కష్టాలు మీయే. ఆ రోజున అమ్మా నాన్న గుర్తురాలా, పోలీసులు ప్రొటెక్షన్ కావాల్సి వచ్చింది. ఈ రోజు పిల్లలు గుర్తురాలా, మిమ్మల్ని కన్నా వాళ్ళు గుర్తులేరు, మీరు కన్నా వాళ్ళు గుర్తులేరు. వాడికి ఎవరు గుర్తులేరు. అసలు మీకు ఏం కావాలి ఇప్పుడు? ఆయన ఏమంటున్నాడు ఫైనల్ గా? నేను తనతో ఉన్నాను మేడం. నువ్వు ఉండవా? సూపర్, ఓకే. ఏదో ఒక డెసిషన్ క్లారిటీ. నాకు అది ఈ మాట చెప్పావా మీ ఆయనకి? చెప్పిన మేడం. ఏమన్నాడు? చెప్తే నేను ఇట్లా కడుపు మీద తంతే నేను బయటకు వచ్చేసిన కదా మేడం. పిల్లల్ని ఆ తీసుకొని రోజు- వచ్చావు, ఒక్కదాని వచ్చావు? పిల్లల్ని తీసుకొని వచ్చిన మేడం. అయితే 4 days అయిందమ్మా. 4 ఫోన్ days చేశాడా ఈ 4 days లో? చేయలేదు సార్, చేయలేదా? చేయలేదు. నేను స్విచ్ ఆఫ్ చేసేసిన phone. చెప్పొచ్చినావు చెప్పకుండా వచ్చినావు? చెప్పకుండానే వచ్చేసిన సార్. తెలుసా ఇక్కడికి వచ్చినావు? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చాడా? మీ దగ్గరికి ఆ, వచ్చాడు. ఈ రోజు ఇచ్చిండంట ఈ మేడం. రోజు ఇచ్చాడా? ఎక్కడికి వచ్చింది తను? వీళ్ళు అసలు ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు సార్. ఎవరికి ఎక్కడికి ఇన్ఫార్మ్ వచ్చింది? చేయకుండా వచ్చేసినాం మేడం. కదమ్మా, ఎక్కడికి వచ్చినావు? ఎవరి దగ్గర ఉంటున్నావు ఇప్పుడు ప్రెసెంట్? అంటే నా దగ్గర ఉంటుంది. అదే అడుగుతున్నా, మీ దగ్గర. మేము మాది సొంతూరు జలాల్పురం, కొల్చారం మండల్. అయితే మేము మా పాప పెళ్లి చేసి మొన్ననే వచ్చినాం, నెల కూడా అయితే లేదు. ఏం కావాలని బయటకు జాయింట్ వచ్చావు? సమ్మకు పని నా చేసుకోవడానికి వచ్చినాం. పిల్లల్ని ఏ కష్టం అన్నా చేసుకొని నేను కదా, నడుపుకుంటా అని అప్పుడు నువ్వు వచ్చింది. ధైర్యంగా ఫోన్ ఆన్ చేయాలా, అతనికి ఫోన్ చేసి చెప్పాలి, నీ అంత తేలుస్తాను రా అని భయమా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి భయమా? వీళ్ళ దగ్గర ఉండాలి. అవునా? అంత ధైర్యం ఉన్నదానివే ఆ లీగల్ ప్రాసెస్ చూసుకోవాలి కదా తల్లి. ఇప్పుడు పోలీసుల నుంచి ఫోన్ వచ్చిందా నీకు? లేదు మేడం. మరి ఇక్కడ. మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారని ఎలా తెలిసింది? అంటే సేమ్ విలేజే కదా మేడం. మా ఎవరో అన్నయ్య- చెప్పారు. మా అన్నయ్య సో నీ ఫోన్ ఇంకా నువ్వు ఆన్ చేయలే. చేయలేదు. ఓకే. ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా మేడం, ఎట్లయినా తీసుకుపోయి నన్ను మళ్ళీ బలవంతంగా కలుపుదాం ఎవరు అనుకుంటారా? కలపలే తల్లి. కలుపుతారు. తర్వాత నేను నువ్వు అట్నే చేసిన కులం మేడం. గాని కులంలోకి నేను ఎట్లా అట్లే పోయినావు? చేసిన. మీ లైన్ కూడా గట్లనే ఉండే. మా అమ్మ వస్తే ఒక్క గ్లాస్ నిమిషం తల్లి, మంచి సంతోషియా అవును సార్. ఒక్క నిమిషం నాన్న. మీరు పెద్దవారు కదమ్మా, మీరే అమ్మాయికి అన్ని కలపాలనుకుంటున్నారా? రిస్క్ ఉంది వద్దు అనుకుంటున్నారా? వద్దు సార్, Right. అలా గురించి అంటే నేను ఈ రోజు చాలా మీరు మా చూసిన. స్టేజ్ మీదకి వచ్చే ముందు ఆ. వద్దు అనుకునే వచ్చి కూర్చున్నారు. వచ్చిన. వీళ్ళ అవును. భయం ఏంటంటే బలవంతంగా పోలీస్
పోలీసులు వచ్చి అంటగట్టేసి మమ్మల్ని అందరినీ నా పెద్ద విషయంలో మనుషులు ఆ ఇంట్లో జరిగింది సార్. కాపురం పెడతారేమో నా అని మీ విషయంలో భయమా? నా భర్త కూడా చాలా అంటే మా కొట్టేవాడు, ఆయన ఇట్లా తాగేవాడు. డైరెక్ట్ కాల్చిండు. అన్నాడు మేడం. నువ్వు మీ హస్బెండ్ తో కలిసి ఉంటున్నావా లేదా? నేను ఉంటున్నా, అయితే నన్ను పోలీస్ స్టేషన్ లో పోతే ఇలాగే కలిపారు. కానీ నేను ఇప్పుడు కష్టాలు పడుతున్నా, అయినా పోయింది ఇదే, నాది అయిపోయింది. ఇప్పుడు బానే ఉన్నాడా ఇప్పుడు మీ ఆయన? బాగానే ఉన్నాడు. మరి ఇప్పుడు ఆవిడ పిల్లలు ఇంట్లోకి వచ్చారు, క్యాస్ట్ బానే కాదు ఉంటాడా? కదా మళ్ళీ మరి. ఏమైనా గొడవ పడతాడా? క్యాస్ట్ కాదు కదా. ఇప్పుడు బానే ఉన్నాడు. సరే, అట్లా నిలబెట్టుకుంటే బాగుంటదేమో ఆవిడ కాపురం కూడా. ఆయన వేరు మేడం. ఆమె డెలివరీ అయిన తర్వాత కూడా మా అమ్మ నేను బియ్యం పోస్తారు కదా, బియ్యం తీసుకొని కూడా పోయినాం. వాళ్ళ సో బియ్యం నువ్వు ఎట్లా మీరేంటంటే ఒకే పోసుకుంటావు? క్యాస్ట్ కాబట్టి మేము సర్దుకున్నాం. మా ఆయన మారాడండి. అక్కడ మేజర్ ప్రాబ్లమే మాకు క్యాస్ట్ ప్రాబ్లము. దానివల్ల మమ్మల్ని బాగా హింసిస్తారు, మాకు వద్దు అనేది మీ Okay. ఉద్దేశం. అదే మేడం. ఎలా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అంతే అంతే తల్లి? అదే ఓకే. సార్ విన్నారు కదా, ఏమంటారు? మేడం, యూజువల్ గా నడిపించే స్టోరీ సంతోష్. ఒక్కటి ఏం నచ్చిందో తెలుసా, మనం తెలివైన ఆడపిల్లను, కులం గోత్రం ఇవన్నీ పక్కన పెట్టండి, చదువుకున్నటువంటి ఒక తెలివైనటువంటి ఆడపిల్ల కళ్ళు ఎదురుగుంటా ఒక భయంకరమైనటువంటి సన్నివేశం చూసావు. ఏంటది? ప్రపంచంలో అన్ని చావుల కంటే భయంకరమైన చావు ఏంటో తెలుసా? క్యాన్సర్ కంటే పెద్ద చావు సూసైడ్. ఓకే, సో మీ సిస్టరు ఎవరన్నా చంపారా, సూసైడ్ చేసుకుందా, పక్కన పెట్టేసండి. ఒక భయంకరమైన చావు. నువ్వు శుభ్రంగా చదువుకుంటున్నావు, తెలివైనటువంటి ఆడపిల్ల, ఆల్రెడీ ఇంట్లో ఒక డెత్ అనేటటువంటిది ఒకటి జరిగింది. ఎవరో ఒక 10th స్టాండర్డ్ చదివినటువంటి ఒక వ్యక్తి వెనక ముందు చూడలేదు, కులం గోత్రం చూడలేదు, పారిపోవాలని నిర్ణయించుకున్నావు. పోనీ నువ్వు ఒక తప్పుడు కుటుంబంలో పుట్టావు అంటే కనుక ఇంకో మాట అనుకోవచ్చు. చక్కటి కుటుంబం, అన్ని గొడవలు అయినా కూడా ఈరోజు మీ అమ్మ నానా తిట్లు తిట్టించుకుంటూ, చనిపోయిన పెద్ద ఆవిడ తిట్టించుకుంటూ కూతుర్ని కాపాడుకోవటం గురించి మీ గడప తొక్కినటువంటి ఆవిడ్ని మీరు రాజమర్యాదలు చేసి పంపించారు. ఇంకొక ఆడపిల్ల అయితే ఏం చేసి ఉండేది తెలుసా? అలాంటి అనామికుడు, ఉపయోగం లేనటువంటి వాడిని చంప 2 పగలు కొట్టి తల్లితో పాటు వచ్చి ఉండేది. అమ్మ ఒకసారి తప్పు చేశాను, మళ్ళీ నువ్వు గడప తొక్కకుండా నిన్ను చేసినందుకు, వీడిని నిన్ను అవమానపరుస్తున్నందుకు మళ్ళీ నువ్వు బాధపడుతూ వెళ్తున్నావు, నేను నీతోనే వస్తానమ్మా అని చెప్పి. అంటే నేను అనేది ఏంటంటేనమ్మా, భగవంతుడు ఒకసారి తప్పు చేసేటప్పుడు ఒక అవకాశం ఇస్తాడు. సరే తప్పు చేశావు, నువ్వు పదే 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 ఏదో కషాయవాడిని నమ్ముతారని అంట చూడండి, మేక గొర్రె కషాయవాడిని నమ్ముతాడు. ఇక్కడ అదే జరిగింది. అతనికి ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏంటి? ఒక 100 రికార్డింగ్లు ఉన్నాయి నీ దగ్గర 100 రికార్డింగ్లు ఉన్నాయని అతనికి కూడా తెలుసు. నువ్వు 100 పంచాయతీలు పెట్టినా కూడా నేను మగాడిని 100 ఏంటి 1000 రికార్డింగ్లు పెట్టుకో గాడిద గుడ్డ అంటాడు అతను. ఇప్పుడు 4 రోజులు అయింది ఈ అమ్మాయి వచ్చి, ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది, 2 పిల్లలతో పాటు వెళ్ళిపోయింది, బ్రతుకుందా చచ్చిపోయిందా? ఆల్రెడీ ఒక ఉరితాడే తీసుకుని సూసైడ్ చేసుకోబోయినటువంటి ఒక అమ్మాయి ఈరోజు 2 మగ పిల్లలతో పాటు వెళ్ళి ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాది అనేటటువంటి భయం కూడా లేనటువంటి ఒక వ్యక్తితో ఈ అమ్మాయి 12 సంవత్సరాల పాటు కాపురం చేస్తుంది. 110 అవకాశాలు ఇచ్చింది మనిషికి. తల్లిదండ్రులను దూరం చేసుకుంది. తల్లి అనవసరంగా చనిపోయింది యాక్సిడెంట్లో. ఆ బాధను తట్టుకోలేక తండ్రి చచ్చిపోయాడు. అయినా కానీ కషాయవాడిని నమ్మింది. ఈరోజు అక్కడ పారిపోవలసినటువంటి బుద్ధి, అక్కడ ఇంట్లోంచి పారిపోయినటువంటి బుద్ధి తర్వాత వచ్చిందా? రాలే. ఫస్ట్ అటెంప్ట్లో సొంత వదిన లెక్క వరుసతో ఉండేటటువంటి అమ్మాయితో సంబంధం పెట్టుకుందా? అప్పుడు బుద్ధి రాలే. అమ్మని 2వ సారి 3వ సారి అవమానించినప్పుడు వచ్చిందా? రాలే. డబ్బులు డిమాండ్ చేసి కడుపులో పదే పదే గుద్దినప్పుడు వచ్చిందా? రాలే. ఫైనల్గా ఈవిడ మళ్ళీ ఆడతను వెళ్ళి మళ్ళీ ఇంకో లింక్ పెట్టుకుని మళ్ళీ ఆ లింక్ కంటిన్యూ చేసి ఈ అమ్మాయి పిచ్చది. నిజంగా వాడికి 2 దశల్లో లింక్ ఉందా? నేనైతే అనుకోవట్లే. 2012 నుంచి ఇప్పటి వరకు ఆ లింక్ ఉంటూనే ఉంది ఆ అమ్మాయితో లింక్. ఈ అమ్మాయి అనుకుంటుంది మాయమైపోయినటువంటి ఆ మహాసతీ సావిత్రి మళ్ళీ ప్రత్యక్షం అయిందని అనుకుంటుంది, కానీ ఐ డోంట్ బిలీవ్ దట్ స్టోరీ. కంటిన్యూస్గా ఇక్కడ ఈ కాపురం నడుస్తూనే ఉంది. ఆ రికార్డింగ్స్ వింటూ ఉంటే ఆ కాపురం కూడా నడుస్తూనే ఉంది ప్యారలల్గా. ఇక్కడ కంటూనే ఉన్నాడు, అక్కడ ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు. సో ఇక్కడ ఏంటంటే సాటర్డే ఈవినింగ్ వస్తాడు మేడం, సండే రోజు ఉంటాడు, మళ్ళీ మండే మార్నింగ్ లేచి మబ్బుల ఇక 6-4 సండే అలా ఆయన ఉంటాడా ఇంట్లో? సండే రోజు ఆమెకు లీవే మేడం. సరే అమ్మ చూడండి అమ్మ, అక్కడ వచ్చి ఇంకో మగ పురుషుడు అక్కడ ఉన్నాడు. వాడు అంటున్నాడు పదండి మీరిద్దరు కావాలంటే మీ ఇద్దరు పెళ్లి చేస్తా అంటాడు. వీళ్ళిద్దరు ముందుకెళ్ళి పెళ్లి చేసుకునే బ్యాచ్ కాదు, ఈ బ్యాచ్ కాదు. అతను అక్కడ కాపురం చేస్తూ ఉంటాడు, ఇతను ఇక్కడ కాపురం చేస్తూ ఉంటాడు. సమాజం గురించి ఇక్కడో భార్య, సమాజం గురించి అక్కడో భర్త, ఇక్కడ పిల్లలు. వీళ్ళిద్దరు మాత్రం వీకెండ్స్ అక్కడికి వెళ్తూ ఉంటారు. వీక్ డేస్ అంతా కూడా ఇక్కడ కార్లో క్యాబ్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ బ్యాచ్. సో ఈ బ్యాచ్ ఇలాంటి బ్యాచ్ అని నీకు ఎప్పుడో అర్థమైంది నీకు. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే కనుక నీ చదువు నిన్ను కాపాడలేకపోయింది, నీ ఆలోచన నిన్ను కాపాడలేకపోయింది, మీ తల్లిదండ్రుల యొక్క చావు నిన్ను కాపాడలేకపోయింది. అయినా కానీ మారుతాడేమో ఎంత గుడ్డిగా ఇప్పటి వరకు నువ్వు ప్రయాణం చేసావంటే కనుక అక్కడ తల్లిదండ్రులు, ఇందాక రమ్య మేడం చాలా బాగా చెప్పారు,
అక్కడ తల్లిదండ్రులు గుర్తుకు రాలేదు, వాళ్ళ వల్ల నీ మార్పు రాలేదు. అరే వీడు ఒక అనామికుడు, దేనికి పనికొచ్చేటటువంటి బ్యాచ్ కాదు, ఇక్కడ ఏదో మానసికంగా ఏం మనిషి లేడు, ఇతని శరీరం మనసు అన్నీ కూడా వేరే స్త్రీతో దాన ధర్మాలు చేశాడు వీడు, ఇలాంటి వ్యక్తి గురించి నేనెందుకు చచ్చిపోవాలని చెప్పి ఇదే పిల్లల్ని ఎత్తుకుని నువ్వు ఎప్పుడో రావాలి బయటికి. లేదంటే కనుక అలాంటి అనామికుడితో పిల్లల్నే కనకూడదు. నువ్వు తాగుతాడు, గుద్దుతాడు, చంపుతాడు. సరే, ఇప్పుడైతే ఒక నిర్ణయానికి వచ్చావు. అందులో మీ కుటుంబం అంతా భయభ్రాంతులతో గురైనటువంటి, మగవాళ్ళ చేతుల్లో భయంకరమైనటువంటి హింస చూసినటువంటి ఒక కుటుంబం ఇది. మీ సిస్టర్ ఒక కారణం వల్ల చచ్చిపోయింది. ఈ రోజు ఈవిడ బ్రతికి బట్ట కట్టిందంటే కనుక కేవలం ఆవిడ తలరాత, ఆవిడ కాంప్రమైజ్ అయ్యే తప్ప ఈరోజు ఇంకో ఆలోచన లేదు. ఈవిడ ఉంది అంటే కనుక ఈవిడ చావు దెబ్బలు తింది. ఈవిడ కూడా సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలో మీ అక్క కూడా వెళ్ళింది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మేము ఇక్కడ కూర్చుని, నాన్న బంగారం నీకు కౌన్సిలింగ్ చేస్తాను, మీ ఆయన కౌన్సిలింగ్ చేస్తాను, మీ ఆయనకి బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఆవిడకి బుద్ధి చెప్తాము, వాళ్ళ లింక్ కట్ చేస్తాం. నిజంగా మా యొక్క జాబ్ ఈరోజు మీరందరూ కూడా చాలా తేలికపాటు చేశారు. లేదండి అతను మార్చండి, అతను ఇక్కడ తీసుకొస్తాను, అతను సింహస్వప్నుడు అయినా కానీ మీరు అనుకుంటే, డాక్టర్ గారు, లాయర్ మేడం మీరు అనుకుంటే మార్చేస్తారని అనుకుని చాలా ఇలాంటి భయంకరమైన ఛాలెంజింగ్ కేసులు మాకు చాలా ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మీరు అలా ఇవ్వకపోవటం అనేటటువంటిది 90% ఒక నిర్ణయం తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చోవటం అనేటటువంటిది అదృష్టం, మా అదృష్టం. ఎందుకంటే మీకు కనువిప్పు కలిగింది, ఆలోచన వచ్చింది. ఎందుకని నేను అంటున్నానంటే, ఒక ఇంపాసిబుల్ సిచ్యువేషన్ని, అసలు ఏమీ చేయలేనటువంటి భయంకరమైనటువంటి ముడుల మీద ముడులు పడినటువంటి కేసెస్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మా ఆయన మార్చేయండి అంటారు 20 సంవత్సరాల తర్వాత. ఆడెక్కడ మారుతాడు? ఇక్కడ ఇందాక నుంచి పదే అంటున్నాడు, 12 సంవత్సరాల పాటు ఈవిడ పెళ్లి చేసుకుని ప్రయాణం చేస్తుంది, వీళ్ళు భర్త 12 సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా వేరే అమ్మాయితో ప్రయాణం చేస్తున్నాడు. సో అది చాలా కష్టం. ఎందుకంటే ఆవిడ చాలా సూపర్ కాన్ఫిడెంట్. ఎందుకంటే భర్త దగ్గర నుంచే ట్రైన్లో ఊపుతారు చూడండి పచ్చజెండా, అలా అక్కడ భర్త దగ్గర నుంచే పచ్చజెండా ఉంది. అతను ఒంగోపెట్టి 4 గుద్దే బ్యాచ్ అనుకోండి, ఆవిడకి బుద్ధి వచ్చి ఉండేది, ఇతనికి బుద్ధి వచ్చి ఉండేది. అతను నువ్వు ఎక్కడికి వెళ్తే ఇల్లు అని అతను పంపిస్తున్నాడు, ఆవిడ ఎక్కడికి బుద్ధి వస్తుంది, వీళ్ళు ఎక్కడ వస్తుంది? పబ్లిక్గానే 100 ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నారు. సో కాబట్టి ఇది జరిగేటటువంటి అంశం కాబట్టి లేట్ అయినా లేటెస్ట్గా మీకు ఒక అవగాహన, కనువిప్పు వచ్చింది అని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఇప్పటి వరకు సార్థకంగా అన్నటువంటిది, ఇప్పుడు వరకు ఉపయోగపడినటువంటి నీ డిగ్రీ ఇప్పటికైనా ఉపయోగపడాలి. వాళ్ళు వద్దన్నప్పుడు ఉద్యోగం చేయలేదు, వాళ్ళు ఆపేమన్నప్పుడు ఉద్యోగం చేశావు. 12,000 సంపాదిస్తూ 2 సెల్ ఫోన్లు, ఒక టీవీ ఫోన్ కొనటం తప్ప నీ డిగ్రీ దేనికి ఉపయోగపడలేదు. ఈరోజు నువ్వేం చేయాలి అంటే కనుక, ఎక్కువ కాలం ఈ ఇంట్లో ఉండలేవు. నీ బ్రతుకు తెరువు ఏంటి? ఒకటి, లీగల్గా ఎలా ఫైట్ చేయాలన్నది మేడం అద్భుతంగా చెప్తారు. రెండో అంశం ఏంటంటే, ఎలా బ్రతుకుతావు? ఇంతకు ముందే తీసుకోవాల్సిన నిర్ణయం ఇప్పుడు లేటుగా తీసుకున్నా కూడా, ఇప్పుడు కావలసినటువంటిది ఏంటంటే భార్యాభర్తల కౌన్సిలింగ్, వ్యక్తిత్వాన్ని మార్చే కౌన్సిలింగ్ కాదు, నీకు సంబంధించినటువంటి మనోధైర్యం కౌన్సిలింగ్. వాడేవి నిన్ను పేగలేడు. ఏ సంస్థ, ఏ వ్యవస్థ కూడా బలవంతంగా నిన్ను తీసుకెళ్ళి అక్కడ కట్టబెట్టి అలాగే బ్రతకమ్మా, అలాగే చావమ్మా అని నేను అనలేదు. ఒక ఆడది మాట్లాడినప్పుడు, ఒక ఆడదికి మనోధైర్యం వచ్చినప్పుడు, ఒక ఆడదానికి పోరాట పట్టం వచ్చినప్పుడు ఏ వ్యవస్థ కూడా బలవంతంగా నీ మెడొంచి అక్కడ కాపురం చేయమలేదు. ఇన్ని రోజులు 12 సంవత్సరాల పాటు కుక్కని పెయిన్లాగా వాతావరణంలో ఉన్నావు అంటే కనుక, ఎందుకంటే నువ్వు కోరుకున్నావు కాబట్టి ఉన్నావు. ఎవరు కూడా బలంతం పట్టుకుని బెత్తం తీసుకొచ్చిన అక్కడ కాపురం ఎందుకు చేయవు అని ఎవరూ అనలే. అప్పుడు ప్రేమ అనేది నీ కోరికే, ఇంట్లోంచి పారిపోవటం అనేది నీ ఆలోచనే, ఇంతకాలం ఇలా ఉండాలి అనేది కూడా నీ ఆలోచనే. కాబట్టి ఈరోజు బయట వ్యవస్థ ఏదో ఈ అమ్మాయిని వచ్చి బలవంతంగా అక్కడ కాపురం చేయిస్తుంది అనేటటువంటి ఆలోచన, భయం అనేటటువంటిది అక్కర్లేదు. వాడేం చండశాసనం కాదు, ఆడొచ్చి నిన్నేం పీకలేడు. ఈరోజు అక్కడి నుంచి నువ్వు పిల్లల్ని ఎత్తుకుని వచ్చేసినందుకు వాళ్ళ హ్యాపీగా జల్సా. ఇప్పుడు వరకు ఇల్లు ఖాళీ లేదు, ఇప్పుడు ఇల్లు ఖాళీ అయింది, డైరెక్ట్గా వచ్చేస్తుంది ఆవిడ. సో కాబట్టి అలాంటి వ్యక్తికి బయట ఉండి ఎలా బుద్ధి చెప్పాలి, మనోధైర్యంతో నా కాళ్ళ మీద నిలబడిది, నా పిల్లల్ని నేను ఎలా కాపాడుకోవాలి, నేను ఏ ఉద్యోగం చేసుకోవాలి, అవకాశం ఉంటే కనుక, వయసు ఉంటే కనుక, ఆలోచన ఉంటే కనుక, తెలివితేటలు ఉన్నాయి కాబట్టి పై చదువు ఏమన్నా చదువుకోవచ్చా, నా యొక్క రిజర్వేషన్తో కానీ ఇంకా ఏమైనా పైపెచ్చి నేను ఏమైనా చదువుకోవచ్చా, ఈ గాడిలో నీ ఆలోచన పడాలి. ఓకేనమ్మా, ఈ గాడిలో నీకు ఆలోచన. సో దానికి నీకు ఫైటింగ్ స్పిరిట్ రావాలి. ఫియర్ కాంప్లెక్స్ అనేది బ్రెయిన్లో తీసేసే, నోబడీ కెన్ స్టాప్ యూ. స్కై ఈజ్ ద లిమిట్ అంటారు కదా, ఆకాశమే హద్దు. అది. థ్యాంక్ యూ అండి. ఒక అమ్మాయికి 12 రోజులకి ధైర్యం వస్తుంది, ఒక అమ్మాయికి 12 నెలలకి ధైర్యం వస్తుంది, ఈ అమ్మాయికి 12 సంవత్సరాలకి ధైర్యం వచ్చింది. డెసిషన్ తీసుకోవడానికి 12 సంవత్సరాలు పట్టింది. మ్యాక్సిమం మ్యారిటల్ రిలేషన్స్లో భార్యల్ని నేను మ్యాక్సిమం సర్దుకోండి అనే చెప్తా. నిలబెట్టుకోవడానికి మీకు ఎన్ని రకాల ప్రయత్నాలు ఉంటే అన్నీ చేయండి. ఎందుకంటే మనం పుట్టిన కల్చర్లో వివాహ వ్యవస్థకి చాలా ఇంపార్టెన్సీ ఉంది.
ఒక కుటుంబం ముందుకు వెళ్ళాలి అంటే భార్యాభర్తలు, పిల్లలు, ఒక కుటుంబం అంత స్ట్రాంగ్‌గా ఉండాలి పిల్లర్స్. అలా స్ట్రాంగ్‌గా ఉన్న వ్యక్తులు మీ అమ్మ, నాన్న. తల్లి మీ నాన్న మీ అమ్మ చనిపోయిన 10 డేస్ కూడా బతకలేకపోయాడు. ఆదర్శ దంపతులంటే వాళ్ళండి. హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే చనిపోమని నేను అనట్ల. కానీ నిజంగా కాపురం చేసిన భార్యాభర్తలు క్లైమాక్స్‌కొచ్చేసరికి బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. బెస్ట్ ఫ్రెండ్స్ ఒకళ్ళనొకళ్ళు వదిలి ఉండలేరసలు. దానికి ఎగ్జాంపులే మీ అమ్మ, మీ నాన్న. యాక్ట్ ఆఫ్ గాడ్ వల్ల మీ అమ్మ యాక్సిడెంట్‌లో చనిపోతే, ఆ ఏజ్‌లో 3, 4 పిల్లలున్న వ్యక్తి కూడా తట్టుకోలేకపోయాడు. వెంటనే ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడింది. మనస్సు మీద ఎఫెక్ట్ పడింది. అంతా నిలబెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. క్లైమాక్స్ దాకా ఆ స్వీట్‌నెస్ ఎంజాయ్ చేయాలి అంటే కష్టాలుంటాయి. సర్దుకొని వెళ్ళాలి. అక్కడ కూడా నీకు మార్క్స్ పడిపోయినాయి. 12 ఇయర్స్ భరించావు. ఆ భరించిన విధానం ఎలా ఉంది? ఇది కొంచెం క్లారిటీ కావాలి. ఈ విషయం మాట్లాడడానికి ముందు 2 టాపిక్స్ చెప్తానండి. ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్‌లు చేసుకోవాలంటే బరితెగింపు ఉండడం కాదు. మామూలు వ్యక్తులు కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి పడే కష్టం కంటే 10 రెట్స్ ఎక్స్ట్రా ఓపిక, సహనం, సహృదయం, అవతల క్యాస్ట్‌నో, అవతల రిలీజియన్‌నో మీలో కలుపుకునేంత, మీరు రెక్టిఫై అయిపోయి అందులో కలిసే అంత ఉండగలగాలి. అది నరాల్లో ఎక్కడా ఉండదు. ఎందుకంటే మనం ఉండే సమాజం అలాంటి ఆలోచన విధానం క్రియేట్ చేయలే మనకి. చాలా రేర్ ఆఫ్ రేర్. ఆళ్ళేదో అద్భుతమైన వ్యక్తులు. ఇక వాళ్ళ మతం వదిలేసుకొని, అవతల వాళ్ళ మతం, కులం వదిలేసుకొని ఈ ఇద్దరు ఓ పులిహార పెంచుకుంటే అది వేరే. అది జరగవు. 99% జరగవు. కానీ లవ్ చేసినప్పుడు మీకేమనిపిస్తదంటే, అబ్బా! మేము అసలు ప్రూవ్ చేసి చూపిస్తామంటే తిప్పి కొడితే 6 నెలలు. 6 నెలలు కూడా కాదు 3 నెలలే. ఆళ్ళ అమ్మోళ్ళొస్తే చూడడానికి, దేకడానికి అక్కడ పరిస్థితి లేదు. ఇదే నిజం. ఇలా చేసుకునేటప్పుడు మీరు ముందు కౌన్సెలింగ్‌లకెళ్ళండి. నిజంగా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్‌లు చేసుకోవాలనుకుంటే తను చెప్తున్న ఓకే. మీకు రిజర్వేషన్‌లో అనిపించొచ్చేమో గానీ 2 విరుద్ధమైన కాస్టుల కింద లెక్క. మిగతా వాళ్ళకి చూసే వాళ్ళకి అవి 2 కామనే కదండీ అని అనిపించొచ్చు. అలాగే 2 రిలిజియన్స్ చేసుకునేటప్పుడు ఇంట్లో ఏం పూజలు చేయాలి, ఏంటి పంచాయతీ, ఏ దేవుడు, నెక్స్ట్ ఏ మతాన్ని కంటిన్యూ చేసుకోవాలి ఎళ్ళాలంటే మామూలు పిచ్చి పంచాయతీలే ఎక్కువ ఉంటాయి కుటుంబంలో. దానికి తోడు ఇది చాలా పెద్ద మేజర్ ఇష్యూ. పూజ దగ్గర కాపురాలు నాశనం అయిపోయి 8 ఏళ్ళు, 10 ఏళ్ళు కాపురాలు చేసి రోడ్ల మీదకి వస్తున్న వాళ్ళు ఉన్నారు. పెళ్లిళ్ళు చేసుకొని అట్లా వదిలేసుకుంటామంటే కుదరదు. ఇలా మ్యారేజ్ చేసుకునేవాళ్ళు 1కి 100 సార్లు ఆలోచించండి. రెండో పాయింట్ సూసైడ్స్. రీసెంట్‌గా ఒక కేసు చూసాం మనం. విజయలక్ష్మి గారు ఎవరో. ఏం ప్రాబ్లమ్ ఉంది ఆవిడకి? ఫైనాన్షియల్‌గా జాబ్ చేస్తున్నారు. భర్త దుబాయ్‌లో పనిచేస్తున్నారు. 2 పిల్లలు. ఇంకో 5 ఇయర్స్ అయితే వాళ్ళే ఈవిడకి తోడు. ఇంట్లో నాన్న ఉంటున్నాడు. ఈవిడే బాగుంది. ఒక్క సెకండ్ వాళ్ళతో మాట్లాడేవాళ్ళు లేకపోవడం వల్ల, వాళ్ళ కష్టం వినేవాళ్ళు లేకపోవడం వల్ల ఆవిడ ఏం చేసిందో ఆవిడకే తెలియలే. అసలు ఉంటే మనమే 4 పీకేవాళ్ళం. పిల్లలు ఏం తప్పు చేశారు? వీళ్ళకి ఏమనిపిస్తదంటే నేను లేకపోతే పిల్లలు బతకలేరు అని. అమ్మ మిమ్మల్నే సూసైడ్ చేసుకోవద్దంటే మళ్ళీ మీరు పిల్లల్ని తోడు తీసుకెళ్తామంటే వాళ్ళ జీవితాలను మీరెవరో డిసైడ్ చేయడానికి. బుద్ధుండాలి కదా! కని ప్రపంచంలోకి తీసుకొచ్చి టప్‌మని వాళ్ళు బతకగలరు. ఈ రోజున ఎవ్వరు లేకపోయినా మీ పిల్లలు బతకగలరు. ఫైనాన్షియల్‌గా అంతుంది వాళ్ళకి. మీ ప్రేమే ఉండాలంటే వాళ్ళ కోసం బతికి చూపించండి. అలాగే నువ్వు. కష్టం వచ్చినప్పుడు ఆ కష్టానికి కొంత టైం ఇవ్వండి. క్లియర్ అయిపోద్ది. ఆ రోజున అమ్మాయి బతికుండకపోతే ఈ రోజున పిల్లలు అనాథలైపోయి ఏ హాస్టల్‌లోనే ఉండేవాళ్ళు. మీరేమి కోటేశ్వర్లు కాద్దర్లు ఇక్కడ. అదే నీ డిగ్రీ తోటి ఆ పిల్లల్ని కాపాడుకోగలవు. అర్థమవుతుందా? మూడో పాయింట్ ఆడపిల్లలు పెళ్ళిళ్ళైనయి, పిల్లలున్నారు, భర్తలు పెడితేనే తినాలి, లేపోతే మేము తినలేము, బయటకొచ్చి ఒక అడుగేయలేము అనే అసహ్యమైన సొసైటీలో మీరు లేరు ఈ రోజున. అదొకప్పుడు. లేడీస్ బయటకొచ్చి జాబులు చేస్తే అందరూ కళ్ళేసుకొని చూసే సమాజం మారి మీ తిండి మీరు తినండి. మీరు మీ పిల్లలకు కూడా పెట్టగలగండి. భర్త ఎంతో భార్య అంతే. ఈ రోజున ఫైనాన్షియల్ సపోర్ట్లు షేర్ చేసుకోవాలంటే. లీగాలిటీ ఉంది, కోర్టులు ఉన్నాయి అనుకోని కోర్టుల చుట్టూ ఆ ఇచ్చే మెయింటెనెన్స్‌ల కోసం తిరిగితే ఇలా అయిపోవాలి. కోర్టు సపోర్ట్ చేస్తది. ఎవరికి? పిల్లలకి. మీకు అవసరంలా. అతనెవరు ఇచ్చేది నీకు డబ్బు? అతనెంతో నువ్వంతే. చదువుకోలా, బిజినెస్‌లు చేయొచ్చు. కష్టపడి క్యారెక్టర్‌తో రూపాయి సంపాదించిన చాలు తల్లి. గంజి తాగినా హ్యాపీయే. అది హెల్తీగా ఒంటికి పడతదని నేను ఫీల్ అవుతా. అర్థమవుతుందా? ఈ రోజున ఆ క్యారెక్టర్ నీ దగ్గరుంది. మీ ఆయనకి నీ మీదేం అనుమానం లేదు. జస్ట్ నువ్వు అతన్ని అనుమానిస్తున్నావు. అతని ఎవిడెన్స్‌లు గ్యాదర్ చేసేసావు. పరువు తీసేసావు. వాళ్ళ 2 కుటుంబాల పరువు
వాళ్ళ కులంలో తేడా అయిపోయింది. ఎవరో ఒక అమ్మాయి వేరే క్యాస్ట్ నుంచి వచ్చి మన పరువు బయట పెడతదా? దీని అంతు తేల్చడం ఎట్లా? ఈ అమ్మాయిని హింసించడం ఎట్లా? మానసికంగా హింసించడం ఎట్లా? శారీరకంగా హింసించడం ఎట్లా అనే టార్గెట్ పెట్టుకున్నాడు మీ ఆయన. అది రియలైజ్ అవ్వడానికి నీకు 12 ఇయర్స్ పట్టిందా తల్లి? కనీసం ఫస్ట్ బాబు పుట్టినాకో, సెకండ్ బాబు పుట్టినాకో, నిన్ను జాబ్ చేయమన్నాకో ఎక్కడో అక్కడ రియలైజ్ అవ్వాలిగా. చాలు ఒక లిమిట్. మరీ పాతాళంలోకి వెళ్ళిపోకండి. అర్థమైందా? అయినా రియలైజ్ అయ్యో. ఈ రోజున నువ్వు స్ట్రాంగ్‌గా ఉన్నావు. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు 4 డేస్‌కి అని నేనన్నా. నీకు మోరల్ సపోర్ట్ చాలా అవసరం. అది ఇప్పటిదాకా సార్ చెప్పారు మీకు. చాలు. మేము మాట్లాడే మాటలు చాలా సందర్భాల్లో మంత్రాల్లాగా పనిచేస్తాయి. ఇలా మాట్లాడేవాళ్ళు మీకు ఎక్కడా దొరకరు. ఈ ధైర్యంతో కుమ్మే బయటికెళ్ళి. కేసులేస్తావా వెయ్యవా అనేది తర్వాత సంగతి. లీగాలిటీ చెప్పాలి. నీకు ఇప్పుడు లీగాలిటీ తెలిస్తే నువ్వెంత స్ట్రాంగో నీకు తెలుస్తుంది. పనికి మాలినోళ్ళు వాడుకుంటున్నారు తల్లి లీగాలిటీని. నువ్వు వాడుకోపోతే ఎట్లా? నువ్వు ప్రూవ్ చేసుకున్నావుగా 12 ఏళ్ళు కాపురం నిలబెట్టుకోవడం ఎట్లా అని. కాకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ మీకు ఎప్పుడైనా ఎవిడెన్సులు దొరికితే కొంచెం వాటిని సేవ్ చేసి పెట్టుకోండి. లీగల్గా వాడుకోవడానికే తప్ప కాపురం నిలబెట్టుకోవాలి అనుకుంటే వాటిని ప్రసాదం పంచినట్టు పంచకండి. ఎందుకంటే ఒక్కసారి గుడ్ విల్ పోయినాక మీరు కాపురం చేసినా మీ పార్ట్నర్ మీతో హ్యాపీగా ఉండలేరు. ఎందుకు? పరువు ఇంపార్టెంట్ ఈ రోజున మనకి. సొసైటీలో బతకాలన్నా, కుటుంబంలో ఈ పనికిమాలిన చుట్టాల చుట్టూ తిరగాలన్నా. రెండోది, ఈ ఎవిడెన్స్ ఒకసారి రివీల్ అయిపోయినాక మనం కలిసి కాపురం చేస్తుంటే వాళ్ళకేమనిపిస్తుంది? సర్దుకుంది చేస్తా. ఒకప్పుడు ఫోన్లో మాట్లాడేదాన్ని, ఇప్పుడు వీడియో కాల్ మాట్లాడితే ఇంకోసారి సినిమా థియేటర్లో కనిపిస్తాను. నువ్వేం చేయగలవు? ఏమీ చేయలేవు. ఎందుకంటే నువ్వు బయటకు వచ్చి వెళ్ళి ఒక డెసిషన్ తీసుకోలేవు కదా. కానీ ఈ రోజున నువ్వు బయటకు వచ్చావు. ఒక 1-2 ఇయర్స్ నువ్వు ఇండివిడువల్గా జాబ్ చేసుకొని ప్రూవ్ చేయగలిగితే మీ హస్బెండ్ నీ కాళ్ళ దగ్గరికి వస్తాడు. నిజంగా నువ్వు ఒక ఛాన్స్ ఇవ్వాలనుకుంటే 2-3 ఇయర్స్ తర్వాత ఇవ్వు. ఎందుకంటే ఇప్పటిదాకా మీ ఆయన ఏమనుకున్నాడంటే ఈ అమ్మాయి బయటికి వెళ్ళదు. బయటికి వెళ్తే ఈ అమ్మాయికి తిండి పెట్టేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకే సినిమా కష్టాలు ఉన్నాయి. ఏం చేసుకుంటుందో చేసుకుంటాం. 2, నువ్వు జీవితకాలం ఆయన కాళ్ళ దగ్గర బానిసలాగా బతకాల్సిందే. ఈ రెండిటిని నువ్వు ఈ రోజున ఛాలెంజ్ చేయబోతున్నావు. దీన్ని గుర్తుపెట్టుకో. ఈ రెండింటిని ఛాలెంజ్ చేయాలంటే నీకు ఒకటి ఫస్ట్ కావాలి ఫైనాన్షియల్ సపోర్ట్. అమ్మ వీళ్ళ ఇంట్లో నిజంగా వాళ్ళ అదృష్టం ఒక కౌన్సిలింగ్ ద్వారానో దేని ద్వారానో అలా ఆయన అయితే మారారు. మీ బావగారు మంచుకున్నారు. ఈ రోజు నా కుటుంబం ఉంది కాబట్టి నువ్వు వెళ్ళి ఒక 4 రోజులు షెల్టర్ తీసుకోగలిగు. 1 నెల 2 నెలల వాళ్ళతో ఏదో మాట్లాడుకో. బయటికి రా. నీకున్న డిగ్రీకి నీకున్న క్యారెక్టర్కి జాబ్ దొరికింది. పిల్లల్ని గవర్నమెంట్ బోల్డ్ అని ఫెసిలిటీస్ తోటి హాస్టల్ నా దగ్గరే ఉండాలనుకోకు. నిజంగా నువ్వు ముందుకు వెళ్ళాలి అనుకుంటే పిల్లల్ని హాస్టల్లో గురుకుల హాస్టల్సా ఏవో ఉంటాయి. నెట్లో వెతకండి. మీకు దొరకని సపోర్ట్ అంటూ లేదు. నిజాయితీగా ప్రయత్నిస్తే ఎవరో రావాలి హెల్ప్ చేయాలి, ఎవరో రావాలి సపోర్ట్ చేయాలి. నీ కష్టం నువ్వే పడు. నీ కష్టం నువ్వే సాల్వ్ చేసుకో. మిగతాది గవర్నమెంట్ నుంచో లీగాలిటీ నుంచో మా నుంచో నీకు సపోర్ట్ ఉంటుంది. లీగల్ పాయింట్స్ నువ్వు ఇక్కడికి వచ్చి అడిగిన ఒకే ఒక పాయింట్, మేడం బలవంతంగా నన్ను తీసుకెళ్ళి అక్కడ అంటగడతారు. తల్లి సొంత అమ్మా నాన్నకే నిన్ను అంటగట్టలేకపోయారు 2014లో. మీ ఆయనకి ఎలా అంటగడతారు? అలాంటి లా లేదు. ఫోర్సుబుల్గా కౌన్సిలింగ్ ఇచ్చేది ఎందుకంటే మీరు కలవాలని. మీరు మ్యాక్సిమం కలిశారు. నాకు వద్దండి నేనే 498 వేస్తున్నాను. ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ మామూలు విషయాలు కాదు. నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ చాలా బలమైన ఎవిడెన్స్. అత్త మామ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నిజాయితీగా లేని మరుదులు వీళ్ళని ఇన్వాల్వ్ చేయకండి. మీరు మంచోళ్ళు నిజాయితీ ఫైటింగ్ చేయండి. 498 కేసు ఫైల్ చేయండి. మీకు ప్రొటెక్షన్ వస్తుంది. పిల్లలు మీ దగ్గరే ఉంటారు. తండ్రికి ఇవ్వరు. అర్థమవుతుందా? మీరు ఒక డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేయండి. ఈ రెండు కూడా మీకు ఫ్రీ సర్వీస్లే. మీ హస్బెండ్ వేసిన కేసు ఏదైతే ఉందో ఫోర్సుబుల్గా నీ సరౌండింగ్స్కి వస్తున్నారంటే 100కి డైల్ చేయండి. నీ పిల్లల్ని తీసుకెళ్లే రైట్స్ అతనికి లేవు. మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం వల్ల మీ హస్బెండ్ మీ సరౌండింగ్స్కి కూడా రాడు. 2, అతను వేసిన కేసు ఫోన్ ఆన్ చేయండి తల్లి. ఒకవేళ మీకు పోలీసుల దగ్గర నుంచి ఫోన్ వస్తే ఇన్ఫామ్ చేయండి. నేను మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నానండి. నేను ఇక్కడ పలానా పోలీస్ స్టేషన్లో 498 వేశాను. కావాలనే మా హస్బెండ్ మీ దగ్గర మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. అర్థమవుతుందా? అలాగే పెద్ద మనుషుల పంచాయతీలు నువ్వు రా అటు అంటే ఇక్కడ నీ తరపున మాట్లాడడాకే ఎవరు లేరు. ఏ పెద్ద మనుషులు ఉన్నారు ఇక్కడ వెళ్ళటానికి? నేను రాను చెప్పే ధైర్యం నీకుంది. చెప్పే హక్కు నీకుంది. ఓకే, నువ్వు ఫోర్సుబుల్గా వాళ్ళంతా ఊరంతా వచ్చి పిలిచినా వెళ్ళాల్సిన అవసరం లేదు. నా రిక్వెస్ట్ ఏంటంటే నువ్వు ఒక 1-2 ఇయర్స్ అయితే గ్యాప్ తీసుకో. నీ పవర్ ఏంటో అతనికి తెలియాలంటే నువ్వు ఇండివిడువల్గా బతికి చూపించాలి. 2, జాబ్ చేసుకోండి. మీ ఆలోచన విధానం మారుతుంది. ఓకే, నేను బానిసని కాదు, నాకు ఆయన సింహాసనం పక్కన ఒక మహారాణిలాగా అవకాశం ఉంది అని. నిజంగా మీ ఆయన మారాడు అని నీకు అనిపించిన రోజు మళ్ళీ ట్రాప్లో పడిపో. మాకు ఇస్తే ఇంకో ఛాన్సు.
లేదా పిల్లలకి నీకు ఏదైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ వచ్చే వరకు ఒక 2-3 ఇయర్స్ ఫైట్ చేసి కాంపెన్సేషన్ తీసుకొని మ్యూచువల్గా విడిపోండి. అతను మిమ్మల్ని థ్రెట్ చేస్తున్నా, పిల్లల కోసం ఫోర్స్ఫుల్గా వచ్చిన మీరు ప్రొటెక్షన్ తీసుకోవచ్చు సార్ తల్లి. డొమెస్టిక్ వైలెన్స్ కేసులోను 498లోను ఈ 2 ఫ్రీ కేసులు. ఇప్పుడు మీరు మీ అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నారు కాబట్టి ఇవాళ రేపట్లో మీరు ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ హస్బెండ్ మీద కంప్లైంట్ ఇవ్వండి. మిస్సింగ్ కంప్లైంట్ స్టేజ్లోనే విత్డ్రా అవుతుంది. ఒకవేళ ఎఫ్ఐఆర్ అయినా క్లోజ్ అయిపోద్ది. అసలు మీరు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఈ పోలీసులు వాళ్ళకి చెప్తారు. ఇంకా దారుణమైన కష్టం అనిపించింది అనుకోండి, హైకోర్టులో లీగల్ సెల్ అథారిటీ ఉంది, వాళ్ళ కాంటాక్ట్ అవ్వండి. లేదా మా వాళ్ళ కాంటాక్ట్ అయితే నేను ఏదైనా హెల్ప్ చేస్తాను మీకు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ తల్లి. తల్లిదండ్రులు లేరు మేడం జరుగుతుంది. అదే చెప్పాను, తనకు అర్థం అయ్యింది. మీరు ధైర్యంగా ఉండండి. తల్లిదండ్రులు ఉంటే అదే ఎలా అదే అమ్మా, సరే, సరే. దాని గురించి చెప్పారు కదా, దానికి సంబంధించి చెప్పారు. మీరు అందరూ ఉన్నారు, మేము కూడా ఉన్నాం, జాగ్రత్త. నువ్వు చేయాల్సింది చెయ్యి. అయినా మీ హస్బెండ్ హింసిస్తుంటేనే వాళ్ళ కాంటాక్ట్ అవ్వు, నేను వస్తాను. ఓకేనా? థ్యాంక్ జాగ్రత్త. Thank you. మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన సంతోషి గారికి తను ఏ స్టెప్ తీసుకుంటే బాగుంటుందని చెప్పినందుకు అడ్వకేట్ గారు, డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.